దేవుడు కృప చూపించాడు. అవునండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం వచ్చిన 5 చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం వచ్చిన 5 చదువుతున్నాను. దయచేసి మీ బైబిల్ తెరిచి చూడాలని కోరుతా ఉన్నాను. మీ విశ్వాసమును మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనుపరుచు దృష్టాంతములనే వినియోగించి తిని. ఏమి వినియోగించలేదట పౌలు? జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగించలేదు. ఏమి వినియోగించకూడదు? వాక్యంలో తీయని మాటలు వినియోగించకూడదు. ఈరోజు అంశం తీయని మాటలు. ప్రార్థన చేసుకుని ప్రభు మాట్లాడలాగా సహాయం కొరకు ప్రార్థన చేద్దాం. దయాళుడు అయిన తండ్రి, నీ ఘనమైన నామమునకు వందనాలు. సమయంలో నాయన ఈ వాక్య ధ్యానాన్ని చేయబోతుండగా ఏవో ప్రభువా మీరు మాట్లాడండి. అప్పుడు నేను నన్ను మరుగు చేసి నేను తండ్రి సంఘానికి, ఆయా ప్రాంత ప్రజలకు, లైవ్లో వింటున్న బిడ్డలకు నా తండ్రి నాయన ఇది క్షేమకరంగా ఉండడానికి సహాయం చేసి మీరు మాట్లాడమని, మనుషుల్ని మరుగు చేసి నీవు మహిమ పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, పౌలు చెప్తూ ఉన్నాడు, నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగిస్తున్నాను. ఏమ్మా, ఈరోజు మీరు చాలా మన టీవీల్లో ముఖ్యంగా సెల్ ఫోన్లో వాక్యాలు వింటూ ఉంటారు చాలామంది. వింటారా? వినరా? చెప్పండి, విన్నారా లేదా? వింటే మీకు ఏం కనిపిస్తాయి? మీ యొక్క స్టేటస్లో నేను చూస్తూ ఉంటా, మన గ్రూప్లో ఉంటారు చాలామంది, స్టేటస్లో వాక్యాలు పెడతా ఉంటారు. మన వాళ్ళు కూడా, బయట వాళ్ళే కాదు. ఎక్కువ మంది పెట్టే వాక్యాలు ఏంటంటే ఈ మాటలే, తీయని మాటలు ఉంటాయి కదా. తేనె కంటే కూడా తీయని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. పెద్ద పెద్ద సేవకులే వాళ్ళు నేషనల్, ఇంటర్నేషనల్ స్పీకర్లు. వాళ్ళు వేల మంది, లక్షల మంది జనాభా వచ్చే స్పీకర్లు. నోట్లోంచి వాక్యం ఒక మాట రాదు. ఎట్లయిపోయారంటే, ఇప్పుడు పాస్టర్లు ఏమైపోయారంటే రీహాబిలిటేషన్ సెంటర్ డాక్టర్లు అయిపోయారు వాళ్ళు కదా. డాక్టర్ దగ్గరికి వెళ్తే మానసిక రోగం ఉన్న వ్యక్తి, మానసిక వైద్యుడు, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే ఆయన చెప్పే మాటలు ఎట్లా ఉంటాయి? ఈరోజు సంఘాల్లో సేవకుల మాటలు కూడా ఇలాగే ఉన్నాయి. అలాగే ఇంకొక చోటకి వెళ్తే కదా, సోదిగాళ్ళ దగ్గరికి వెళ్తే కూడా ఇలాంటి మాటలే ఉంటాయి కదా. బయట లోకం మాటలు, తీయని మాటలు ఉంటాయి. మనుషులకి అవి ఇష్టం కదా. తీయని మాటలే ఇష్టమా? లేకపోతే ఎవరైనా మిమ్మల్ని గదింతేనో, అరిస్తేనో, లేకపోతే మనలో లోపాలు ఎత్తి చూపిస్తే ఎవరు ఇష్టపడతారు? మళ్ళీ మాట్లాడతారు మనతో? మాట్లాడరు. మనుషులు కోరుకుంటుంది ఈ మాటలే ఇష్టం మనుషులకి. కాబట్టి అందుకే దీన్ని నేర్చుకుని సంఘాల్లో పాస్టర్లు కూడా ఏమైపోయారంటే ఈ మాటలే. నువ్వు దుఃఖపడుతున్నావా? నీ దుఃఖాలు సమాప్తమైపోతాయి. అనారోగ్యంగా ఉండవా? నీ తీరిపోయిద్ది కదా. ఎప్పుడు ఉండయా? వెళ్ళిపోతాయి. పిల్లలు లేకుండా చాలా నుంచి బాధపడుతున్నావా? ఏ మాటలు? ఇందులో ఏదైనా దేవుడికి మహిమకరంగా ఉందా? పిల్లలు కానీ, అనారోగ్యం కానీ, సమస్యలు కానీ, ఇవన్నీ లోక సంబంధమైనవి. దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దేవుడు ఆత్మ కార్యాలు చేసే దేవుడు ఆయన కనుక ఆయన ఆత్మతోనే ఆరాధించాల్సింది. మనం ఆత్మకార్యాలు పొందుకోవాలంటే దేవుడు మాత్రమే ఇవ్వగలుగుతాడు. శరీర కార్యాల లోకంలో ఎవరైనా ఇచ్చలేదండి. శరీర కార్యాలు ఉండాలి అని అంటే లోకంలో ఎవరైనా ఇవ్వచ్చు కదా. డాక్టర్లు వైద్యం చేస్తున్నారా లేదా? శరీరాన్ని స్వస్థపరుస్తున్నారు. అప్పులు పాలై ఉన్నాం, సడన్గా లాటరీలో టికెట్ వచ్చిందనుకో కదా. ఒక అమెరికాలో ఒక వ్యక్తి హోటల్లో సర్వరు
రూపాయి పెట్టో 10 రూపాయలు పెట్టో ఒక లాటరీ టికెట్ కొన్నాడు, అన్ఎక్స్పెక్టెడ్గా కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయి. ఒక రాత్రే ఏమైపోయాడు? కోటేశ్వరుడు అయ్యాడా లేదా? ఇవన్నీ లోకంలో దొరుకుతాయి. డబ్బు దొరికిద్ది, ఆరోగ్యం దొరికిద్ది, సమస్యలు కూడా పరిస్థితులు చక్కబెట్టే పోతాయి. ఇవన్నీ శరీరకు సంబంధించిన పనులు అన్నీ. ఇది లోకంలో చాలా వ్యక్తులు కూడా చేస్తారు. దేవుడే చేయాల్సిన అవసరం లేదు. దేవుడు సమస్తాన్ని చేస్తాడు. శరీరానికి కావాల్సిన వాటిని లోకంలో సంపాదించుకోవచ్చు. అవునా కదా? ఇదా చెప్పాల్సింది దేవుడు వాక్యంలో, ఇది లేదు. ఇదా సేవకులు చెప్పాల్సింది, ఇదా బోధకులు చెప్పాల్సింది. మా దగ్గరకు వస్తే మీ అప్పులు పోతాయి, మా దగ్గరకు వస్తే మీ రోగాలు పోతాయి, దగ్గరకు వస్తే మీ బిడ్డలు ఎంతకాలమో పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలుగుతారు. ఇవన్నీ ఈ రోజులు ఫోన్ నిండుగా అయ్యే. ఇవన్నీ చెప్తా ఉంటే ప్రజలు ఏమనుకుంటారు? ఏ సమస్య ఉన్న వాళ్ళకి దేవుడు ఈరోజు నాతో మాట్లాడాడు. దేవుడా మాట్లాడాడు? దేవుడు మాట్లాడేది ఎలాగంటే వాక్యం ద్వారా మాట్లాడతాడు. వాక్యాన్ని ఎత్తి చూపించి, వాక్యంలో ఇగో ఇది ఉంది, వాక్యంలో దేవుడు ఇది చేశాడు అని చెప్పాలి. వాక్యమైన దేవుడు మాట్లాడాలంటే వాక్యాన్ని ఎత్తి చూపించాలి. మీకు సెల్ ఫోన్లో ఎక్కడైనా వాక్యాలు ఎత్తి చూపించిన కనపడుతున్నారా? మీరు పెట్టే స్టేటస్లో వాక్యం ఎవరు చెప్పట్లా. ఊరికే పేరుకే అబ్రహాంకి చేశాడు, మీకు చేస్తాడు. ఇదా జాగ్రత్త. మనుషులు కూడా ఏమైపోయారంటే దురద చెవులు కలిగిన వారు అయిపోయి వారు కూడా ఏం కోరుకుంటున్నారు? ఇలాంటి ప్రాపర్టీసే కోరుకుంటున్నారు. దీవులను ఆశీర్వాదాలు కోరుకుంటున్నాడు. దేవుడు నీ కొరకు అన్నిటినీ సిద్ధం చేశాడమ్మా. నువ్వు పొందుకోవటమే నీదే ఆలస్యం. దేవుడు నీ కొరకు సమస్తాన్ని సిద్ధం చేశాడు. శరీర కార్యాలు కాదు, ఆత్మ కార్యాలు ప్రాముఖ్యమైనవి. కనుక ఆత్మ కార్యాలు జరగాలి అని అంటే ఎలా ఉండాలి? మాటలు తీయని మాటలుగా ఉంటే ఉపయోగం లేదు. నేర్చుకోండి, అలవాటు పడండి. సంఘంలో ఏమైనా గవకన గదిమేరు అనుకో, ఏదైనా వాక్యం ద్వారా సేవకుడు, ఇక అంతే. ఇక మనసు వారు మందిరానికి రావటం, నువ్వు కాకపోతే ఇంక మందిరాలు లేవయ్యింది, నువ్వు కాకపోతే చెప్పేవాళ్ళు లేరయ్యింది అని సంఘాలు మానేస్తున్నారు. ఎంత బాధాకరం. సేవకులు కూడా అలాగైపోయారు. ఎక్కడ సంఘాలు ఖాళీ అయిపోతాయో, ఎక్కడ కానుకలు రావో, ఎక్కడ నొప్పిస్తే వాళ్ళు కొంతమంది చీల్చుకొని బయటికి వెళ్తారో అనే భయంతో సంఘం నడుపుతున్నారు. సంఘం ఎవరిది చెప్పండి? సంఘం క్రీస్తుది, ఏ వ్యక్తిది కాదు. సంఘం క్రీస్తుది. ఆయన రక్తం ఇచ్చి సంపాదించింది. కాబట్టి ఆయన నుండి వేరై మనం ఏమీ చేయలేం. లోకంలో సంఘాలు చాలా ఉన్నాయి, మందిరాలు చాలా ఉన్నాయి. దాంట్లో ఆత్మకార్యాలు ఉన్నాయా లేవా? దేవుడు పని జరుగుతుందా లేదా? దేవుని యొక్క ఉద్దేశాలు సఫలమవుతున్నాయా లేదని మనం గ్రహించాలి కదా. లోకంలో ప్రార్థనకి వెళ్ళే వాళ్ళందరూ పరలోకం వెళ్ళరు. అలాగే లోకంలో సంఘాలన్నీ ఏమండి పరిశుద్ధమైన సంఘాలని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే మన కళ్ళ ముందే కనపడుతున్నాయి. మా దగ్గరకు వస్తే అది మా దగ్గరకు ఇస్తే మనుషుల్ని కోరికల్ని, మనుషుల బలహీనతల్ని క్యాచ్ చేసుకొని ఏం చేస్తున్నారు? ఈరోజు సంఘాలు నిండిపోతున్నాయి. ఈరోజు కానుక డబ్బాలు నిండిపోతున్నాయి. వ్యాపారం అయిపోతుంది. దేవుని పని వ్యాపారంగా మారిపోయింది కదా. ఇందాక చదువుకున్నాం కదా రోమపత్రికలో, లూకాసు వార్తలో, నా మందిరం ఎలా చేశాడు? దొంగల గుహగా మార్చితిరి అన్నాడు ప్రభు. ఎవరు? స్వయాన యేసుక్రీస్తు ప్రభువే. ఆ దేవుని మందిరం దొంగల గుహగా మార్చితిరి. మార్చారా లేదా? యేసు ప్రభు మాటలమ్మా, నా మాటలు కాదు. లూకాసు వార్తలో మీరు తీసి చదివితే మీకు అనిపించింది. నాకే చదువుకున్న ఆరాధన, అందుకని నేను చదవట్లో ముందుకు వెళ్తున్నా. దేవుని మందిరాలు దొంగల గుహగా మారి అని యేసు ప్రభు చెప్తున్నాడు. పిల్లారా, మరి తీయని మాటలు మాట్లాడితే ఎలా కాకపోతే ఎలా అయిపోతారు? ఆత్మలు చల్లారిపోవా? పురికొల్పాలి. దేవుని వాక్యం చేయాలి. ఖండించేది కానీ, బుద్ధి చెప్పేది గాను, సరి చేసేది గాను ఏం చేయాలా? ఉపయోగపడేదిగా ఉండాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, డాక్టర్ గారు నొప్పి రాకూడదు, చేదుగా ఉండకూడదు అని అన్నావు అనుకో, నీ రోగం పోయిద్దా? నా రోగం పోయిద్దా? పోదు. వైద్యం చేసేటప్పుడు నొప్పి ఉండిద్ది, మాత్ర వేసుకుంటే చేదుగా ఉండిద్ది. అప్పుడే నీలో ఏం చేసిద్ది? పనిచేసి రోగం పోయింది. దేవుడు వాక్యం కూడా ఎలా ఉండాలట? తీయని మాటలుగా కాదు, మిమ్మల్ని సంతోషపెట్టి, మిమ్మల్ని ఆనందపెట్టి,
మిమ్మల్ని పొగిడి పంపిస్తే దానివల్ల ఏ ప్రయోజనం లేదు. అలా కోరుకున్నామంటే మనకంటే అవివేకులు మరొకరు ఉండరని పౌలు మాట్లాడుతున్నాడు. నేను అలా మాట్లాడతలా. ఏమన్నాడు పౌలు? జ్ఞానయుక్తమైన తీయని మాటలు నేను వినియోగించుపక పరిశుద్ధ ఆత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతమునే నేను మాటలు జాగ్రత్తగా ఉండాలి. ఎలా పడితే అలా మాట్లాడకూడదు. దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్లు బోధించాలి. విశ్వాసుల మాటలు కూడా ప్రత్యేకంగా మాటల ద్వారా జరిగే కార్యాలు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. రండి, ఆదికాండం 24వ అధ్యాయం 30వ వచనాన్ని చదువుకుందాం. ఆదికాండం 24వ అధ్యాయం వచనం 30 నుంచి చదువుకుందాం. 30వ వచనం నుంచి 29 నుంచి చదవండి. 29 నుండి. రిబ్కాకు లాబాను ఒక సోదరుడుండెను. అప్పుడు లాబాను ఆ బావి దగ్గర వెలుపడనున్న మనుషుని వద్దకు పరిగెత్తుకొని పోయి అతడు ఆ ముక్కు కమ్మెను తన సహోదరి చేతులను ఆ కడియలను చూచి ఏం చేశాడట? ఆ మనుష్యుడు ఇలాగ నాతో మాట్లాడానని యెహోవా వలన ఆశీర్వదింపబడిన వాడా, లోపలికి రమ్ము, నీవు బయట నిలవనేలా. ఇళ్ళను వంటలను సిద్ధపరిచి నేను సిద్ధం చేయించి తిని. చాలండి. ఇక్కడ 2 రకాల మాటలు, 2 మాటలు మనకు కనపడుతున్నాయి. ఎవరెవరు చెప్పండి? రిబ్కా సహోదరుడు లాబాను మాటలు కనపడతా ఉన్నాయి. ఎవరు మాట్లాడుతున్నాడు? వెళ్ళి రిబ్కా చెప్పిన మాటలు విన్నాడు. ఎవరు విన్నారు? లాబాను విన్నాడు. ఇప్పుడు లాబాను వెళ్ళి ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎలియాజరుతో మాట్లాడుతున్నాడు. చూసారా? ఇక్కడ సందర్భం ఏంటంటే, సమయం లేదు కాబట్టి మొత్తం చెప్పుకోవడానికి, చదవడానికి టైం లేదు. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పటికి శారా చనిపోయింది. శారా చనిపోయిన తర్వాత ఇస్సాకు చాలా దుఃఖపడతా ఉన్నాడు, ఏడుస్తూ ఉన్నాడు, బాగా బాధపడతా ఉన్నాడు. ఆ దుఃఖ దినాలు కొన్ని రోజులు అతను సర్దుకున్న తర్వాత ఇప్పుడు తల్లి లేని లోటు కుమారుడు కావాలి కాబట్టి, కుమారుడు వయసుకు వచ్చాడు కాబట్టి కుమారుడు వివాహం చేయాలని ఆలోచన చేస్తూ, ఒకవేళ నా భార్య చనిపోయింది, నేను కూడా చనిపోతానేమో అనుకొని అక్కడ అబ్రహాము తన పెద్ద దాసుడైన ఎలియాజరుని పిలిపించి కదా అతనితో ప్రమాణం చేయించుకున్నాడు. ఏమని? నా కుమారుడికి పెళ్లి చేసే బాధ్యత నీది. నా కుమారుడికి పెళ్లి కుమార్తెగా ఇదిగో ఈ దేశంలో ఉండవు ఏ కుమార్తెను చేయొద్దు. నా తండ్రి ఇంటి దగ్గరికి వెళ్ళి మా బంధువుల్లో నుంచి మంచి వ్యక్తిని తీసుకొచ్చి పెళ్లి చేయమన్నాడు. ఇది నీ బాధ్యత, నాతో ప్రమాణం చేయించుకున్నాడు. సరే, యజమానుడు చెప్పాడో లేదు, వెంటనే ఇతను బయలుదేరి వెళ్ళాడు. వంటలు తీసుకొని, సామాగ్రి తీసుకొని, పని మనుషులు తీసుకొని బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళిన వాడికి ఊరైతే తెలుసుకొని వెళ్ళాడు, కానీ వాళ్ళు ఎవరు పరిచయం లేదు, వాళ్ళు ఎవరో తెలియదు, పెళ్లి కుమార్తె ఎవరో తెలియదు, బంధువులు ఎవరో తెలియదు, పరిస్థితి మొత్తం తెలియదు, చూడలా. కానీ వెళ్ళాడు. మనందరికీ తెలుసు, ఆ బావి దగ్గర రిబ్కా ఏం చేస్తుంది? నీళ్లు చేదుకుంటూ ఉన్న పరిస్థితుల్లో అక్కడికి ఎలియాజరు వెళ్ళాడు. వెళ్తే ఆమె ఏమంది? ఆమె దగ్గరికి వెళ్ళి దాహానికి నీళ్ళమంటే ఆయనకి నీళ్ళు ఇచ్చిందామా? ఆయన ఒంటిలో కూడా నీళ్లు చేతి పోసింది. ఆమెను చూసి ప్రార్థన చేసిన తర్వాత దేవుడు ఈమెను కనుపరిచాడు. కాబట్టి ఇప్పుడు ఆమెను తన యజమానుడు కుమారుడైన ఇస్సాకుకు వివాహం చేయడానికి దేవుడు చూపించిన ఈ పెండ్లి కుమార్తె ఈమె అని నిశ్చయించుకున్నాడు. ఆ సందర్భంలో జరిగిన సంఘటనే ఇది. అతడు 30 వచనం. అతడు ఆ ముక్కున కమ్మిని తన సహోదరి చేతులున్న ఆ కడియలను చూసి ఆ మనుష్యుడు ఇలాగ నాతో మాట్లాడినని తన సహోదరి యొక్క రిబ్కా చెప్పిన మాటలు విని ఆ మనుషుని యొద్దకు వచ్చెను. అతడు ఆ బావి యొద్ద ఒంటెలను దగ్గర నిలిచి ఉండగా
లాబాను యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా రమ్మంటా ఉన్నాడు. ఈ సంగతి వాళ్ళ అన్న వచ్చి చూసేలేకే చెల్లి చెవులకి ముక్కుకి ఏమున్నాయి? బంగారు కమ్మలు ఉన్నాయి చేతికి. అన్ని వస్తూ పెళ్లి కుమార్తెకి కావాల్సిన సామాగ్రి తీసుకొచ్చేసాడు, గుర్తుపట్టేసాడు, ఇచ్చేసిన తర్వాత ఏం చేస్తున్నాడు చూసి గుర్తుపట్టి అతని గురించి తెలుసుకొని అతన్ని ఇప్పుడేమన్నంటే ఆహ్వానిస్తున్నాడు ఇంటికి. ఎలా ఆహ్వానిస్తున్నాడు? యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము, నీవు బయట నిలవనేలా అంటున్నాడు కదా. లోపలికి రమ్ము, నీవు బయట నిలవడం ఎందుకు? దేవుని చేత ఆశీర్వదించబడిన నీవు ఎడుండాలా? దేవుని మందిరంలో ఉండాలా. ఎడుండాలి? లోన ఉండాలా, బయట ఉండాలా? దేవుని మందిరంలో మాటికి నీవు దేవుని మందిరంలో ఉండాలా. దేవునితో సమయం గడపాలా, దేవుని వాక్యం వినాలా, ప్రార్థనలు వినాలి, మాటలు దేవుని మాటలు నీ చెవును పడతా ఉండాలా. ఎంత ఎక్కువ దేవుని మాటలు నీ చెవును పడతా ఉంటాయో అంత గొప్ప విశ్వాసం నీలో కలిగిద్ది. ఆ విశ్వాసం ఏం చేస్తుంది? కార్యసిద్ధి కలిగిద్ది. దేవుడు కార్యాలు పొందుకుంటా. మాట్లాడుతూ ఉన్నాడు, ఆహ్వానిస్తూ ఉన్నాడు. తన ఇంటికి తీసుకెళ్ళి ఏమన్నాడు? నీకును నీ ఒంటెలకు నీ కొరకు అన్నీ సిద్ధం చేశాడట. ఏమండి, ఎలియాజరు ఒక్కడిగా వెళ్ళాలా, పని వాళ్ళని తీసుకుని వెళ్ళాడు. కింద వచనాలు చదవండి మీరు. ఆ తర్వాత అధ్యాయం మొత్తం చదివితే మీకు రెబ్కా మరి ఇస్సాకు యొక్క ఎంగేజ్మెంట్ సంబంధించింది అక్కడ జరుగుతూ ఉంది. పరిణయం, పెళ్లికి సిద్ధపాటు జరుగుతుంది, పెళ్లి చూపులు జరుగుతున్నాయి. తన యజమాను యొక్క కుమారుడికి పెళ్లి కుమార్తెను సిద్ధం చేస్తున్నాడు ఎలియాజరు. వెళ్ళిన ఎలియాజరుకు ఎలాంటి స్వాగతం పలుకుతుందంటే అతని ఒంటెలకును సమస్తాన్ని సిద్ధం చేశాడు. నువ్వు బయట నిలవడం ఎందుకు? లోపల నువ్వెవరివి? యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడవు. నువ్వు బయట నిలవడం అవసరం లేదు. నీ కొరకు అన్నీ. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. సోదరుడా, ఇంకా ఎంతకాలం నువ్వు బయట ఉంటావు? ఈ రాత్రి నువ్వేం చేయాలి? ఈ యొక్క మధ్యాహ్నం ఉదయకాల సమయంలో నువ్వు దేవుని వద్దకు రండి. దేవుని వద్దకు వచ్చేవారిని ఆయన ఎంత మాత్రము త్రోసివేసేవాడు కాదు. నీ పరిస్థితులను చూసి, నీ ఆస్తిపాస్తులను చూసి, నీ అందాన్ని చూసి, నీ మాటకారితనాన్ని చూసి, నీ డబ్బును చూసి కదా, నీ హోదాను చూసి దేవుడు పిలవటంలా. ప్రయాసపడ్డవాడిని పిలుస్తున్నాడు, బాధలో ఉన్నవాడిని పిలుస్తున్నాడు, ఇబ్బందులో ఉన్నవాడిని పిలుస్తున్నాడు, సమస్త జనులు పిలుస్తున్నాడు. ఆ పిలిచేవాడు పరిశుద్ధుడు, పిలవబడేవారు ఎలాంటి వారైనా పర్వాలేదు అంటున్నాడు. ఆయన దగ్గర షరతులు లేవు. మన ఇంటికి ఎవరైనా భోజనం రావాలంటే మనం షరతులు పెట్టుకుంటాం కదా. ఇంటికి ఒక్కరిని పిలుద్దాం అనుకుంటాం, లేదా కుటుంబ భోజనాలు అనుకుంటాం, మనకు తెలిసిన వాళ్ళు అనుకుంటాం, బంధువులు అనుకుంటాం, లేకపోతే కొంతమందికి మనం చేయగలుగుతాం. మనం లేకపోతే మనకు సంబంధించిన కాస్త ఉన్నతమైన వాళ్ళు పిలుచుకుంటాం గెస్టులుగా. మన పిలుపులో కొలతలు ఉన్నాయేమో, మన ఆతిథ్యంలో ఆలోచనలు వేరు ఉన్నాయేమో, కానీ దేవుడి దగ్గర ఆయన పిలిచే పిలుపులో కొందరికి కాదు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు కదా అమ్మా. యూదుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు, అందరికీ ఆయన ప్రభు. అయితే ఎలాంటి వాళ్ళు కావాలి ఆయనకి? ఎలాంటి వాళ్ళకి అవకాశం ఉండిద్ది? ఆయన దగ్గర రావడానికి, పరలోకి వెళ్ళడానికి కొన్ని షరతులు ఉన్నాయి. పరిశుద్ధులై ఉండాలా, ప్రభువు నమ్మి మారుమనసు రక్షించబడాలి. కానీ ఈ లోకంలో ఆయన దగ్గర రావడానికి ఈ షరతులేమీ లేవు. నువ్వెంత ఘోర పాపివైనా సరే నిన్ను రక్షించే దేవుడు, నీ పాప రోగాన్ని, నీ శాపం నుంచి విముక్తిని, నీ శాపం నుండి విముక్తిని ఇచ్చే దేవుడు అంటున్నాడు. అందుకే ఎంతకాలం నుంచి మోస్తున్నావు ఈ పాప భారాన్ని, ఎంతకాలం నుంచి భరిస్తున్నావు ఈ కష్టాన్ని, ఎంతకాలం నుంచి ఇబ్బంది పడుతున్నావు ఈ ఇబ్బందుల్ని, ఆ ఇబ్బందులన్నిటి నుంచి నిన్ను విమోచించడానికి మన విమోచకుడు సజీవుడు. ఇప్పుడు ఆయన పిలుస్తున్నాడు, నువ్వెంత ఘోరమైన పాపివైనా నా యొద్దకు రా. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నీటి యూటల యొద్దకు రండి. యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా, నువ్వు లోపలికి రా, బయట నిలవ నేల అంటున్నాడు.
ఎంత చక్కని మాటలు. ప్రియులారా, ఆలోచన చేశారా? దేవుడు నీ హృదయం అనే తలుపు దగ్గర నిలబడి తడుతూ ఉన్నాడు. ఎవడైనా స్వరం విని తలుపు తీస్తే ఆయన వస్తానని. హృదయమనిడి తలుపు నొద్ద యేసునాదుండు, హృదయమనిడి యేసునాదుండు, నిలచి సదయుడనుచు దాటుచుండు సకల విధములను, నిలచి సదయుడనుచు దాటుచుండు సకల విధములను, ఎంతసేపు నిలువబెట్టి ఏపింతురతని, ఎంతసేపు నిలువబెట్టి ఏపింతురతని. ఎంతసేపు నిలబెడతావు? నువ్వు నిలబెడితే ఆయన ఏం చేస్తున్నాడట? ఏడుస్తూ ఉన్నాడు. నీ కొరకు ఆయన ఏడుస్తూ ఉన్నాడు. నువ్వు మోసే పాప భారాన్ని నువ్వు మోస్తుంటే ఆయన దుఃఖిస్తూ ఉన్నాడు. యేసుప్రభు ఇప్పుడు ఏం చేస్తున్నాడు అమ్మా? ఆయన యేసుప్రభు ఈ సమయంలో ఏం చేస్తున్నాడు? ఎక్కడున్నాడు? మర్చిపోయారు. ఎన్నిసార్లు నేర్పించాను బైబిల్ క్లాసులో. యేసుప్రభు ఏం చేశాడు? చనిపోయి సమాధి చేయబడి తిరిగి లెగిసిన తర్వాత ఈ లోకంలో 40 దినాల పాటు ఉండి ఆయన ఏం చేస్తున్నాడు? నేను ఇప్పుడు వెళ్ళి తండ్రి కుడిపాసాన కూర్చొని విజ్ఞాపన నీ కొరకు నేను ఆదరణకర్తను అనగా పరిశుద్ధాత్మను పంపిస్తానన్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన అంటే ఇతరుల కొరకు చేసే ప్రార్థన విజ్ఞాపన. ఆయన మన కొరకు ఏడ్చి ప్రార్థన చేస్తున్నాడు. అందుకే భక్తుడు ఈ విధంగా రాశాడు, ఎంతసేపు నిలవబెట్టి ఏడిపిస్తావు? ఆలోచన చేసేవా సోదరుడా, సోదరి? ఉదయకాలం ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ఎలియాజరుని లాబాను పిలుస్తూ ఉన్నాడు. ఎంతసేపు నువ్వా ఉండకూడదు. యెహోవా చేత ఆశీర్వదించబడ్డావు నువ్వు. దేవుడు పిలుస్తున్నాడు సోదరుడా, నిన్ను దేవుడు కోరుకుంటున్నాడు. దేవుడు నిన్ను తన బిడ్డగా చేర్చుకోవాలని ఇష్టపడుతున్నాడు. నీదే ఆలస్యం ఎవరిది? నీదే ఆలస్యం. ఆయన ఏం ఆలస్యం చేయట్లా. వచ్చేవాడు ఆలస్యం చేయక తన సమయం ముందు వస్తాడు. ఆయన నిర్ణయ కాలంలో తన పనులను ఆయన చేస్తాడు. నువ్వేం చేయాలా? నువ్వు సిద్ధపాటుతో ఉండాలా. ఆ తర్వాత వచ్చాడు. ఆ తర్వాత వచ్చిన పని చక్కగా జరిగిపోయింది. వచ్చి రాంగలు ఏమన్నాడంటే భోజనం చేయమన్నాడు, కాళ్ళు కడుక్కోమన్నాడు. వచ్చిన 32లో కాళ్ళు కడుక్కో అని అతనికి భోజనం పెట్టించను. కానీ అతడు నేను వచ్చిన పని అవ్వకుండా భోజనం చేయను. ఇక్కడ ఆత్మీయమైన నూతన నిబంధన సంఘానికి చక్కని పాఠం ఇక్కడ ఉంది. వచ్చిన పని అవ్వకుండా భోజనం చేయను. రక్షించబడకుండా ప్రభు భోజనం చేయకూడదు. బల్లలో చెయ్యి వేయకూడదు. ప్రభు పిలుచుకున్నాడు, వచ్చే నువ్వే ఎలా రావాలా? ఎంతకాలం ఇంకా మందిరంలో వచ్చి ఊరికే కూర్చొని వెళ్తావు? భోజనం చేయవా? భోజనం చేయకుండా వెళ్తావా కదా? పెళ్ళికి వెళ్ళి భోజనం చేశారని అందరూ అడిగితే పెళ్లి కుమారుడు తల్లిదండ్రులు బంధువులు ఏం చేస్తారు? పిల్లబడ్డ వాళ్ళని భోజనం చేసేయాలండి. లేదు నేను చేయనంటే వాళ్ళు బాధపడతారు. అలాగే ప్రభు కూడా ఆయన మందిరంలోకి వచ్చిన నీవు ఆయన శరీరం, ఆయన రక్తం, ఆయన బల్లలో పాలు పంపులు పొందకుండా నువ్వు వెళ్తుంటే ఎంత బాధపడతాడంటే ఏడుస్తూ ఉన్నాడు. ఆయన బల్లలో పాలు పంపులు పొందాలంటే ఏం చేయాలి? నువ్వు మారు మనసు, రక్షణ, బాప్తిసం కలిగి ఉండాలి. ఎలియాజరు అంటున్నాడు, నేను వచ్చిన పని అవ్వకుండా భోజనం చేయను అంటున్నాడు. ఎంత చక్కని మాట. వచ్చిన పని అవ్వకుండా భోజనం చేయను. నేను మందిరానికి వెళ్తున్నాను, నేను ఎంతకాలం ఇలాగా ఉండను. ఇంకా త్వరగా ప్రభువుని నమ్ముకుంటాను, ఆయన్ని విశ్వసిస్తాను, ఆయన్ని బిడ్డగా లోకంలో జీవిస్తాను. మారు మనసు, రక్షణ, బాప్తిసం కలిగి సంపూర్తి ఎప్పుడైందంటే ఆయన బల్లలో పాలు పంపులు పొందినప్పుడు. అవునా కాదా? ఎలియాజరు వచ్చిన పని అవ్వకుండా భోజనం చేయనన్నాడు. మరి ఏం కావాలి చెప్ప? ఏం చేయాలా చెప్పు? ఏం చేయాలి నీ కొరకు? నువ్వు వచ్చిన పని ఏం చెప్పు? యేసు ప్రభువు వచ్చాడు. ఆయన ఎందుకు వచ్చాడు?
ఆత్మీయ పాఠాలు దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. వచ్చిన పనేంది? యేసుప్రభు వచ్చిన పనేంది? నా పాపాలు కొరకు పరిహారంగా ఆయనే ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ప్రాణం పెట్టి వచ్చిన పని ముగించుకొని వెళ్ళాడు. మరి ఇప్పుడు వచ్చిన పని, అందులోకి వచ్చిన నీవు వచ్చిన పనేమి? ఆయన వచ్చి చేయాల్సినది చేశాడు కాబట్టి ఆయన నమ్ముకోవటమే. నమ్ముకోకపోతే ఏం చేస్తాడు? ఏడుస్తూ ఉంటాడు, ఆయన దుఃఖపడతా ఉంటాడు, బాధపడతా ఉంటాడు నీ కొరకే. అవునా కదా? ఇచ్చిన పని చెప్పు అన్నప్పుడు ఆయన ఏమన్నాడు? ఇప్పుడేం జరగాల? వివాహం చేయడం కొరకు వచ్చాను. దేని కొరకు? వివాహం కొరకు వచ్చాను. ఇదిగో నా యజమానుడు అబ్రహాము, దేవుడు ఆశీర్వదించాడు. గొర్రెలను, గొడ్డలను, ఎద్దులను, దాసదాసీలను ఇచ్చాడు, బహుగా ఆశీర్వదించాడు. నా యజమానుడు కుమారుడికి అదంతా చెందింది. నా యజమానుడు కుమారుడికి వివాహం చేయడానికి పెళ్లి కుమార్తె కొరకు వచ్చాను, నీ కుమార్తె రెబ్కా కొరకు వచ్చాను అని మాట్లాడే మాటలు ఏమని చక్కగా మాట్లాడాను కదా. వచ్చిన 36లో నా యజమానుడు తనకు కలిగినది యావత్తు అతనికి ఏం చేశాడు? నా యజమానుడు తనకు కలిగిన యావత్తు ఎవరికి ఇచ్చాడు? కుమారుడు ఇస్సాకుకి ఇచ్చాడు. కాబట్టి ఇస్సాకు ఇప్పుడు గొప్ప ధనవంతుడు కనుక ఆ కుమారుడికి ఇప్పుడు ఏం చేయాలా? నీ కుమార్తెనిచ్చి వివాహం చేయమని. వివాహం చేయమన్నప్పుడు అది ఆమెను ఎదురే ఉంది. ఆమెను అడిగి ఆమెకి ఇష్టమైతే మా వివాహం విషయం జాగ్రత్తగా వినాలా. పిల్లల పెళ్ళిళ్ళ విషయంలో మనం ఒకవైపే మాట్లాడతాం. పిల్లలు లవ్ మ్యారేజ్లు చేసుకొని తల్లిదండ్రులు బాధ పెట్టి గాయపరిచి వివాహాలు చేసుకుంటున్నారు అని ఆ తర్వాత మనం ఎంతో బాధపడతాం. లోకంలో ఇలాగా జరుగుతున్నాయి, ఎక్కడ చూసినా ఇదే గొడవ అని చెప్పేసి అనుకుంటాం కదా. అసలు ఎప్పుడైనా ఈ తల్లిదండ్రులు ఆ పెళ్లి కుమార్తె కూతుర్ని కానీ కొడుకుని కానీ కూర్చోబెట్టి అడిగారా? అడగాల. అమ్మా నీకు పెళ్లి చేయాలనుకుంటున్నాం, ఇష్టమేనా? ఇదిగో నీకు పెళ్లి కుమారుడు పలానా వ్యక్తిని చూసాం, ఇష్టమేనా? నాయనా పెళ్లి కుమార్తె పలా అమ్మాయిని నేను వాళ్ళకి నువ్వు మాట ఇవ్వకూడదు. కుమారుడు ఆలోచన కూడా తీసుకోవాలి. ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఎలియాజరు పెళ్లి కుమార్తెను అడిగాడు, తండ్రి ఏం చేయాలా? అబ్బో అంత ధనవంతుడు, అంత మంచోడు, అబ్రహాము మా బంధువే కదా, ఇంకేముంది చేసేద్దాం అని అనలా. ఏమన్నాడు? చదువు 57. ఆరు ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఏమునో తెలుసుకుందామని చెప్పని పిలిచి ఈ మనిషితో కూడా వెళ్ళదువా అని ఆమెను అడిగినప్పుడు అడిగాడా లేదా? ఆయన వచ్చాడమ్మా నీకు పెళ్లి చేసుకోవడానికి, పెళ్లి కుమార్తెను తీసుకొచ్చాడు, చేసుకుంటావా లేదా అని ఆమెను అడిగి తీసుకున్నాడు. నిర్ణయం అడగకుండా తీసుకున్నాడా? జాగ్రత్త. నువ్వు తండ్రివే, నువ్వు తల్లివే కాదంటల్లా. నువ్వే వాళ్ళని కన్నావు, నువ్వే వాళ్ళని పోషించావు, వాళ్ళకి సమస్తాన్ని ఇచ్చావు కాదంటల్లా. కానీ పిల్లల మనసులు కూడా మనం ఏం చేయాలా? తెలుసుకోవాల్సిన బాధ్యత నీదే. ఒక మూర్ఖపు తల్లిదండ్రులు ఏమంటారంటే, చిన్నప్పటి నుంచి నువ్వు అడిగిన నల్లా ఇచ్చాం కదా, ఈ ఒక్కటి నా మాటని అంటారు. చిన్నప్పటి నుంచి నువ్వు అడిగిన డబ్బులు ఇచ్చాం, బట్టలు ఇచ్చాం కదా, నువ్వు తినడానికి అన్నీ ఇచ్చాం, నీకు కావాల్సిన అన్ని బండ్లు ఇచ్చాం, ఆ కార్లు అన్నీ ఇచ్చాం, ఈ ఒక్క విషయంలో నా మాట విను. ఎంత స్వార్థం అండి! పిల్లల్ని ఒప్పించాలా, పిల్లలకు తెలియపరచాలా, ఓర్పుతో సహనంతో వాళ్ళతో మాట్లాడాలా. ఇక్కడ మాట్లాడా లేదా? మాట్లాడాడు. ఎందుకంటే వివాహం ఎప్పుడు జరిగిద్ది? ఆడపిల్ల అయితే ఎన్ని సంవత్సరాలు? 18 సంవత్సరాలు అండి. మగపిల్లడైతే 21 సంవత్సరాలు. వీళ్ళు ఈ 18, 21 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉంటారు. ఆ తర్వాత జీవితం ఎంత ఉంది? ఎక్కువ కాలం భర్తతో భార్యతో గడుపుతాడా, తల్లిదండ్రులతో గడుపుతాడా? చెప్పండి. 100 సంవత్సరాల జీవితం అనుకుందాం. 100 సంవత్సరాలు బ్రతుకుతున్నాడు మనిషి. 20 సంవత్సరాలు తల్లి దగ్గర తండ్రి దగ్గర ఉంటే మిగతా 80 సంవత్సరాలు భర్తతో భార్యతో ఉండాలి. కాబట్టి నువ్వు 20 సంవత్సరాలు వాళ్ళకి అది ఇచ్చి ఇది ఇచ్చి మిగతా 80 సంవత్సరాలు మాత్రం నరకం చూపిస్తావా? నేను చెప్పినట్టు ఈయనని నచ్చని పిల్లోడి ఇచ్చి పెళ్లి చేస్తే, నచ్చని పిల్లనిచ్చి పెళ్లి చేస్తే వాళ్ళు అతనితో ఎలా ఉండాలా? 80 సంవత్సరాలు నరకం అనిపించాలా?
అలాగని పిల్లలు వాళ్ళకి సరైన ఆలోచన లేకపోతే వాళ్ళకి ఆలోచన వచ్చేటట్టు తెలియపరచు, ఎదురు చూడు. వాళ్ళు నరకం అనుభవిస్తారు, నువ్వు తీసుకునే నిర్ణయం వల్ల వాళ్ళు నరకం అనుభవిస్తారు. ఈరోజు పిల్లలు ఎలాగైతే తల్లిదండ్రుల్ని విడిచి వాళ్ళ మాట వినకుండా వాళ్ళ ఇష్టం మీరు ప్రేమించానని చెప్పి వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఎంత నరకం అనుభవిస్తున్నారో, తల్లిదండ్రులు కూడా వాళ్ళ యొక్క భావాలు తెలుసుకోకుండా పెళ్లి చేస్తే ఆ తర్వాత జీవితం అంతా వాళ్ళు నరకపోతారు. అందుకే ఇక్కడ చాలా సున్నితమైంది, చాలా జ్ఞానయుక్తమైంది వివాహ బంధం. ఇది వివాహ సందేశం అండి. నేను అది చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ సందర్భం వచ్చింది, 2 మాటలు గుర్తు చేశాను. లాభాన్ని చేస్తున్నాడు రేపు కానీ అడిగారా లేదా? అడిగారు, అమ్మా వెళ్తావా, చేసుకుంటావా అని అడిగితే ఆమె పిల్లలు తల్లిదండ్రులు మాట వినేటట్లు వాళ్ళని పెంచాల్సిన బాధ్యత మంది. అలా పెరగలేదంటే, వాళ్ళ మాట వినలేదంటే ఆ తప్పులో సగం భాగం మందే. ఎందుకంటే బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పుము, వాడు పెద్దవాడినప్పుడు దాని నుండి తొలగిపాడు. వాడు నీ చేతిలో ఉన్నప్పుడు, నీ మాట వినేటప్పుడు, నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వేం చెప్పు. తండ్రి ఏమో పెద్ద స్ట్రిక్ట్ లాగా మెయింటైన్ చేస్తాడు, మాట్లాడుకుంటూ వెళ్తాడు. తల్లి ఏమో తిన్నదా లేదా అనే సంగతులు తప్ప దేవుని మాటలు వాళ్ళు వింటలేదన్నా. పిల్లల్ని తీసుకుంటానమ్మా మందిరానికంటే ఎంతమంది తీసుకొచ్చారు మీరు చెప్పరు. మందిరంలోకి వస్తే నా బోటు వాళ్ళు చెప్పడానికి అవకాశం ఈరు. రేపు వాళ్ళు రోడ్డు మీద అల్లచిల్లరగా తిరిగి పాడైపోతే అప్పుడు ఏడుస్తారు ఇక్కడికి వచ్చి. నీ చేతిలో ఉన్నప్పుడు నువ్వు బాగు చేసుకోకుండా, నీ చేతిలో ఉన్నప్పుడు ప్రయత్నం చేయకుండా, నీ చేతిలో ఉన్నప్పుడు కుటుంబంగా రాకుండా, అంతా జరగాల్సినంత జరిగిపోయిన తర్వాత నువ్వు ఎంత ఏడ్చి నెత్తి నోరు కొట్టుకున్న ప్రయోజనం ఏముంది? నీ చేతిలో ఉన్నప్పుడు విలువ తెలియదు. బాలుడు నడవవలసిన వాడికి నేర్పించాలి, వాడితో మాట్లాడాలి, దేవుని మాటలు నేర్పించాలి, వాక్యం చదివించాలి, ప్రార్థనకు తీసుకురావాలి. బతిలాడతారో బామాడతారో స్కూల్కి వెళ్ళేటప్పుడు అడ్డం తిరిగి ఊరుకుంటున్నారా? స్కూల్కి వెళ్తామన్న పిల్లలు అంటారా? ఎవడేళ్ళని ఒక అమ్మగా ఆడుకుందాం అనుకుంటారు. కానీ ఎందుకు పంపిస్తున్నారు? వారు పిల్లలు బాగుపడాలని, చదువుకోవాలని, ఉన్నత స్థితికి వెళ్ళాలని, మంచి ఉద్యోగం చేయాలని, పిల్లవాడు కారుల్లో బంగ్లాలో ఉండాలని. ఎంతకాలం ఉంటాడు భూమి మీద? మనిషి ఆయుష్ 70-80 సంవత్సరాలు. దీనికోసం నీ పోరాటం జరుగుతుంది. కానీ వాడు ఆత్మ విషయంలో నీ పోరాటం ఏది? వాడు ఆత్మ విషయంలో నువ్వు ప్రయత్నం ఏది? వాడు రక్షించే విషయంలో నీ ప్రయత్నం ఏది? ఆలోచన చేశారా? సగానికి సగం మన తప్పులే. మనం తప్పు చేసి ఎవరినో అంటూ ఉంటాం. మన చేతిలో ఉన్నప్పుడు మనకు విలువ తెలియదు. మాట్లాడాలి, తల్లిదండ్రులు పిల్లలతో మాట్లాడాలి, కూర్చొని మాట్లాడుకోవాలి, కలిసి భోజనం చేయాలి, కుటుంబం ప్రార్థన, కుటుంబం కలిసి భోజనం చేయాలి. వాళ్ళ గదిలో ఈడొక పంచలో ఈడొక మొత్తలో కూర్చొని భోజనం చేసి చేతులు కొడుకొని వెళ్ళడానికి ఇది టిఫిన్ హోటల్ కాదు, భోజన హోటల్ కాదు. కుటుంబం అంతా కలిసి కూర్చొని భోజనం చేయాలి, కూర్చొని మాట్లాడుకోవాలి, కలిసి ప్రార్థన ఇవి లేవు కనుకనే కుటుంబాలు పతనమైపోతున్నాయి. అపవాది క్రైస్తవ కుటుంబాలని పతనం చేస్తున్నాయి. జాగ్రత్త సోదరుడా సోదరి. కానీ ఇక్కడ అలా జరగల. నువ్వు వెళ్తావమ్మా అన్నప్పుడు ఏం చేసిందామా? వెళ్ళింది. ఆ తర్వాత ఇస్సాకుతో వివాహం జరిగిన పరిస్థితి మనం తెలియదు. మాటలు ఎలాంటి మాటలు, వాళ్ళ నోటి నుండి ఎలాంటి మాటలు వచ్చినాయి? యెహోవా చేత ఆశీర్వదించబడిన వాడా, లోపలికి రా, లోపలికి రా. నువ్వు బయట నిలవడం ఎందుకు? బయట అవసరం లేదు. ఇలాంటి వాళ్ళు బయట ఉండకూడదు, నువ్వు లోనకి రావాలి. సోదరి సోదరుడా, ప్రభు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా లోపలికి రా. రాకపోతే వచ్చే నష్టం అదే. ఆదికాండం 27:34 చదువుదాం. 27:34 త్వరగా. ఏశావు తన తండ్రి మాటలు విన్నప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి, నా తండ్రి నన్ను దీవించమని తన తండ్రితో చెప్పెను. చాలమ్మా. ఏంటంట ఇక్కడ ఎవరేనా? ఇస్సాకు వచ్చి తండ్రి దగ్గరకు, ఇస్సాకు దగ్గరికి ఏశావు వచ్చాడు. ఏశావు వచ్చి దీవించమని, అప్పటికే దీవులను ఎవరు తీసుకెళ్లారు? యాకోబు ఎత్తుకెళ్ళిపోయాడు. ఎవరు తప్పు? ఇచ్చిన దాన్ని నిలబెట్టుకోవాలా? ఏశావుకి ఏమి ఇచ్చాడు దేవుడు? జ్యేష్ఠత్వ హక్కునిచ్చాడు. ఎబ్రీ పత్రిక 12:16 వచ్చింది ఉందాం.
ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకు వేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో, జాగ్రత్తగా చూచుకొనుడి. ఏసావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచినను దాని కోసం శ్రద్ధతో వెదికెను, మారు మనసు పొంద నవకాశము దొరకక. దేవుడు అందరిని సమానంగా ప్రేమించాడు. అవకాశం ఎప్పుడో తెలుసా? ఈ భూమి మీద ఉండగానే, ఈ వాక్యం వినపంచినంతసేపే, రాకడ వచ్చే వరకే, మన పోకడ జరిగే వరకే. ఇవి గ్యారంటీ లేని, ఎప్పుడు వస్తాయో తెలియని. మన మరణం మనకు ఎప్పుడు వచ్చిందో తెలియదు. మన జీవితం ఇంతలో కనబడి అంతలో మాయమయ్యేది. ఆయన రాకడ దొంగ వచ్చినట్లు ఎప్పుడు వస్తుందో తెలియదు, నేడో రేపో. సిద్ధపాటు కలిగి ఉండకపోతే యోషోబు ఏం చేశాడు? ఏసావుకి దేవుడు ఇచ్చాడు జ్యేష్ఠత్వ హక్కునిస్తే ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వ హక్కును అమ్ముకున్నాడు. అంటే దేవుడిని ఏం చేశాడు? విసర్జించాడు. కనుకనే అతని గురించి ఏమన్నాడు? ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారైనను ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోవాలా. మనలో ఉన్నారేమో ఇలాంటి ఏసావు లాంటి స్వభావం మనలో ఉందేమో. ఏసావు మన హృదయంలో ఉండి దేవుని నమ్మకుండా మనల్ని దేవునికి దూరం చేస్తున్నాడేమో, మందిరానికి రాకుండా దూరం చేస్తున్నాడు, వాక్యం వినకుండా దూరం చేస్తున్నాడేమో. జాగ్రత్త 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 అంటున్నాడు. ఆ తర్వాత వెళ్ళి తండ్రి దగ్గర ఏడుస్తున్నాడు. ఎంత ఏడ్చినా ఏమీ ప్రయోజనం లేదు. రక్షించబడాలని కోరుకున్నా కానీ అతనికి అవకాశం లేనే లేదు. మారు మనసు పొందాలని 17లో మారు మనసు పొందని అవకాశము దొరక విసర్జించబడ్డాడు. ఎన్ని మాట్లాడినా ప్రయోజనం లేదు. సోదరుడా సోదరి, ప్రమాదకరమైంది ఏంటంటే మన మాట చాలా ప్రమాదకరమైంది. నోట నుండి ఒక మాట వచ్చిందంటే దాని వల్ల అది కత్తి కంటే ప్రమాదమైంది. కత్తి గుచ్చుకున్న కర్ర దెబ్బతలింది అనుకో, కొద్దిసేపు గాయమైంది, తర్వాత తగ్గిపోయింది. కానీ మాటలు జీవితాంతం మనల్ని రోధిస్తూనే ఉంటాయి. ఒక మాట మాట్లాడితే ఆ వ్యక్తికి బాధ కలిగితే ఆ మాట జీవితాంతం బాధపడతాయి. మాట చాలా ప్రమాదకరమైంది. ఈ మాట నీవు మంచిగా వాడవచ్చు, చెడుగా వాడవచ్చు. మంచిగా వాడితే మంచినే ఇస్తుంది, చెడుగా వాడితే చెడునే ఇస్తుంది. పిల్లరా, అందుకే పౌలు అంటాడు, నేను తీయని మాటలు మాట్లాడలేదు. ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, తీయని మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనబరుచు దుష్టాంతములు వినియోగించి, దేవుని పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు మాటలే మాట్లాడాను తప్ప మనుషుల్ని మభ్యపెట్టే మాటలు నేను మాట్లాడటం లేదు. జాగ్రత్త. వాక్యం వినేటప్పుడు ఆ వాక్యం సరైందో లేదో నువ్వు గుర్తుపట్టాలని అంటే ఖచ్చితంగా లేఖనాలను ఎత్తి చూపించాలి. ఆ లేఖనాలు తగిన మాటలై ఉండాలి. ఆ లేఖనాలని సరిగా వివరించేవారై ఉండాలి అనే సత్యాన్ని మీరు గ్రహించాలంటే మీరు వాక్యం నేర్చుకోవాలి. వాక్యం నేర్చుకోకపోతే తొందరగా మనల్ని మోసం చేస్తాడు అపవాది కదా. యేసు ప్రభుని ఏ విధంగా మోసం చేయాలనుకున్నాడు? వాక్యం ద్వారానే మోసం చేయాలనుకున్నాడు కదా. 3 రకాల మాటలు ప్రభుతో మాట్లాడాడు. ఏమన్నాడు? ఆయన 40 రోజులు ఉపవాసం ఉండి ఆకలి కొని ఉన్న సమయంలో మంచి సమయాన్ని వెతుక్కొని వస్తాడండి సాతాను మన దగ్గరికి. ఎప్పుడైతే బాగా అవసరతలో, బాగా ఇబ్బందులు, బాగా చికాకులో ఉంటామో అప్పుడే వచ్చి వెంటనే నీ చెవులు ఈ మాటలు వినపడతాయి. సాతాను వచ్చాడంటే సాతానేమి మనిషి రూపంగా ఎవరో ఒకరి ద్వారా మాట్లాడతాడు అనమాట. ఎవరో ఒకరిని వాడుకుంటాడు. అప్పుడే వచ్చి ఏముంది అక్క, ఏం భక్తి లేక ఈ పని చేయకూడదు, డబ్బులు వచ్చి పడతాయి, వాళ్ళు మోసం చేయకూడదు, డబ్బులు వచ్చి పడతాయి. ఏదైతే చేయకూడదని నువ్వు కూర్చున్నావో దానిని నీ ఇబ్బంది, ఏది సమస్య అప్పుడే వస్తాడు. యేసు ప్రభు దగ్గర కూడా అదే సమయంలో వచ్చాడు. ఆయన 40 రోజులు ఉపవాసం ఉండి ఆకలి కొనున్న సమయంలో మెల్లగా వచ్చేమన్నాడు, ఇదిగో ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తినకూడదు, ఆకలి అవుతుందా నీకు, ఈ రాళ్ళను. రెండోది, ఆయనకి దేవాలయం మీద తీసుకెళ్ళి
పైనుంచి కిందకి నువ్వు దూకకూడదు, దేవుని దూతలు వచ్చి నిన్ను పట్టుకుంటాయని ఉందిగా బైబిల్లో, నీకోసం రాయబడిందిగా అన్నాడు. అంటే నువ్వు దేవుణ్ణి పరీక్షించు, తండ్రిని పరీక్షించు అంటున్నది. మూడోది, లోకాన్నంతటిని చూపించి ఒక్క క్షణంలో ఇవన్నిటి మీద నాకు అధికారం ఇచ్చారు, నువ్వు నాకు మొక్కితే ఈ లోకాన్ని అంతా ఇస్తా. ప్రభు ఏమన్నాడు? సాతానా, నువ్వు శోధించొద్దని లేఖనాలతోనే చెప్పాడు ఆయన. నీ తండ్రి అయినా దేవుణ్ణి శోధించకూడదని రాయబడలేదా అని లేఖనాలతోనే, వాక్యమైన ఖడ్గంతోనే దాన్ని పారదోలాడు. సోదరి జాగ్రత్త. మన మాటలు ఎలా ఉండాలంటే జ్ఞానయుక్తమైన మాటలు కాక, లోకల మాటలు కాక, తీయుక్తమైన మాటలు కాక, మెప్పించే మాటలు కాక, సువార్త ప్రకటన విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలని అంటున్నాడు కదా. నిర్గమాకాండం 4వ అధ్యాయం 15వ వచనాన్ని చూద్దాం. నిర్గమాకాండం 4వ అధ్యాయం 15వ వచనం త్వరగా చదివితే త్వరగా ముగిస్తాను నేను. నిర్గమాకాండం 4వ అధ్యాయం వచనం 15. నీవు అతనితో మాట్లాడి ఎవరితో మాట్లాడుతున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? మోషేతోనా? సరిగా అర్థం చేసుకోండి. అందుకు అతడు, అయ్యో ప్రభువా, నీవు పంప తలంచిన వానినే పంపని మోషే సాకులు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు మోషే? 4వ అధ్యాయం 14వ వచనంలో మోషే సాకులు చెప్తున్నాడు. ఏమన్నాడు? అయ్యో అని అంటున్నాడు. ఆయన మోషే మీద కోప్పడి, లేవిడగు నీ అన్నయ్య అయిన అహరోను లేడా? 14వ వచనంలో నిర్గమాకాండం 4వ అధ్యాయం 14వ వచనం. ఆయన మోషే మీద కోపపడి, లేవిడగు నీ అన్న అయిన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడునని నేను ఎరుగును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొని వచ్చుచున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించున్నాడు. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను. అప్పుడు మోషే ఏం చెబుతున్నాడంటే దేవునికి సాకులు చెబుతున్నాడు. అయ్యా, మోషేని దేవుడు నాయకుడిగా ఎన్నుకొని, మోషే నువ్వు నా ప్రజలైన ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి నేను చూపించే దేశానికి తీసుకెళ్ళాలి అని అంటే, అయ్యో వాళ్ళు నా మాట వినరు, నేను నోటి మాంద్యంగా అంటే నత్తోడిని అంటున్నాడు. నత్తోడిని అని చెబుతున్నాడు. కానీ అదే మోషే గురించి ఏమన్నా మాటల్లో నేర్పరగలిగిన వాడని రాయబడింది బైబిల్లో. సాకులు చెప్తున్నాడు. దేవుడు వదిలిపెట్టడు. దేవుడు ఎన్నిక చేసుకుంటే నువ్వు ఎక్కడైనా తిరుగు, ఏమైనా చేయి, ఏ పరిస్థితిలో ఉండు, నేను తీసుకొచ్చి కూర్చోబెట్టగలడు ఆయన. తెలుసా? పాపంలో పరిస్థితుల్లో ఉన్నప్పుడు భయంకర స్థితిలో నేను ఉన్నాను. ఎక్కడ చూసినా గొడవలు, కొట్లాటలు, ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించాను. ఎప్పుడు కూడా ఇలా అవుతానని కల్లా కూడా ఊహించలా. చిరాల్లో బైబిల్ కాలేజీ పెట్టారు. మా తల్లిదండ్రులు బైబిల్ కాలేజీలో చేరమని నన్ను బలవంతం చేస్తున్నారు. నేను చేరను, బైబిల్ కాలేజీలో చేరేది అని నేను చేరనన్న. 3 రోజులు అన్నం పెట్టకుండా తలుపు వేసి తాళం వేసుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. ఎప్పుడైనా ఒక బైబిల్ కాలేజీకి వస్తాడు కావాలా ఆకలి అనుకున్నాడు. 3 రోజులు నేను వెళ్ళకుండా నా స్నేహితుడి ఇంట్లో తిని అక్కడే పడుకున్నాను. కానీ నేను వెళ్ళలా. నేను సేవకు రాను, నేను బైబిల్ కాలేజీకి వెళ్ళను. ప్రార్థనకైతే వెళ్తా, ప్రార్థన సంబంధించిన కార్యక్రమాలు అయితే చేస్తానని వెళ్తున్నాను. ప్రార్థనకు చిన్నప్పటి నుంచి వెళ్తున్నాను. కానీ సేవకు రావడం అంటే అసలు నాకు ఇష్టమే లేదు. నా ఆశ ఏంటంటే గొప్ప ఉద్యోగం చేసుకుంటూ చక్కగా మంచి ఇల్లు కట్టుకొని, కారు కొనుక్కొని, భార్య పిల్లలతో కలిసి చక్కగా కారులో వెళ్ళి మందిరానికి వెళ్ళి కూర్చొని సంపాదించిందో దేవుడు పనికి ఇస్తే ప్రశాంతంగా జీవిస్తే పరలోకం వెళ్తాం కదా అని నా ఆలోచన. దేవుడు ఆలోచన వేరు. కనుక ఆయన ఏం చేశాడు? ఎక్కడో నల్గొండ జిల్లా సూర్యాపేటలో ఉద్యోగం చేస్తా మంచి స్థితిలో, రీజనల్ మేనేజర్ స్థితిలో ఉన్నవాడు నన్ను లాక్కొచ్చి ఇక్కడ పడేసాడు. తెలుసా? పుట్టి స్థితిలో కాదు, లేనప్పుడు రాలా, రోగం వస్తే రాలా, బాధలు వస్తే రాలా, అప్పులు వస్తే రాలా. చక్కగా వివాహం అయింది, కుమార్తె, కుటుంబం సంతోషంగా ఉంది. ప్రమోషన్ల మీద ప్రమోషన్లు వచ్చినాయి. క్రెడిట్ అసిస్టెంట్గా ఉన్నాను, క్రెడిట్ ఆఫీసర్గా ఉన్నాను, నేను అసిస్టెంట్ మేనేజర్ గాను, రీజనల్ మేనేజర్ గాను,
ఒక్కొక్క స్టెప్ పెరుగుతూ పోయి 3,800 జీతానికి వెళ్ళి నేను 50,000కి వెళ్ళిపోయి నా కింద 100 మంది స్టాఫ్ ఉండి నేను ఏదైనా ఊరు వెళ్తే నా కోసం అక్కడ బ్రాంచ్ మీద ఎదురుగా బండి తీసుకొని కూర్చొని ఉండే స్థితిలో ఉన్న నన్ను దేవుడు తన పని కొరకు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. అవ్వా వెళ్తాను, మరి నా కుటుంబం ఎట్లా, ఇప్పుడు వెళ్ళిపోతే ఎట్లా అన్నాడు. దేవుడే దారి చూపించాడు, బలపరిచాడు. నేను బలపరిచే వరకు ఏం చేశాడు, చిరాల్లో నేతాజీ యార్డ్స్ అని అది పెట్టాను అభిరుచి హోటల్ పైన. ఆ తర్వాత మీకు తెలుసు కరోనా తర్వాత కొట్టు పెట్టేసింది. ఒకటి దేవుడు బలహీనుడు, నేను చాలా బలహీనుడిని, చాలా మొండోడిని. అందుకే దేవుడు ఏం చేశాడంటే నా బలహీనతలో ఆయన తోడుగా ఉండి నన్ను భయపడకుండా ఆయన ఒక్కొక్కటి నాకు ఇచ్చి అవసరాన్ని బట్టి ఇచ్చానే పిలుచుకుంటున్నాడు కానీ వదిలిపెడతలా. నేను ఉద్యోగం అనుకుని వెళ్తే నా కుటుంబం ఎట్టా, నేను రోడ్డు పడాలా, ఏం చేయాలా, ఎల్లంగలే నాకేం చర్చి ఉందా, సంఘం ఉందా, నేను ఎవరికి చెప్పాలా, ఏం చేయాలా, నేను బైబిల్ కాలేజీలు చదువుకోవాలా, బైబిల్ కాలేజీలు చదువుకో నాకు జ్ఞానం లేదు, వాక్యం తెలియదు, ఏం చేయాలా, ఎక్కడ నేర్చుకోవాలి ఎట్లా అన్నప్పుడు నువ్వు రా నేను నేర్పిస్తానని పిలిచిన దేవుడు ఏం చేశాడు, 2012లో నేను ఉద్యోగానికి రాకముందే డిజైన్ చేయకముందే 2 నెలల ముందే చీరాల అభిరుచి హోటల్ పైన నేతాజీ యాడ్స్ అని పెద్ద స్క్రీన్ పెట్టేసి అక్కడ ఒక కుర్రోడిని అక్కడ శాలరీ ఇచ్చి పెట్టి పని జరిగించా. 3 నెలలు వేస్తున్నాడు అబ్బాయి, ఒక్క యాడు కూడా రాలా. నేను వెళ్ళి అక్కడ టీ తాగుతుంటే చూసి అరే భలే పెట్టాడు, కానీ ఈ చీరాలరా ఇది సిటీ కాదు, ఇది పల్లెటూరు కాదు, ఏడెవరు వస్తాయి, ఏడెవరు ఇస్తారని అన్నారు. తర్వాత ఉద్యోగం మానుకొని వచ్చి యాడ్స్కి వెళ్ళాను. 3 నెలలు కూడా 2 నెలలు వెళ్ళాను. 1,80,000 వచ్చినాయి. తెలుసా మీకు, దేవుడు పోషించాడు. ఆ తర్వాత అదే యాడ్స్ని మన ప్రాంతంలో ఒక వ్యక్తి నాతో ప్రేమగా మాట్లాడి దాని విషయాలన్నీ తెలుసుకొని మళ్ళీ నాకు వ్యతిరేకంగా చాలా పెట్టేసి దాన్ని దెబ్బకొట్టాడు. అయినా దేవుడు తప్పించేసేస్తున్నాడు. కొట్టు పెట్టిన కొత్తలో ఫస్ట్లో ఒక్క రోజే 4,600 రూపాయలు అమ్మిన రోజు కూడా ఉంది, అమ్మిన రోజులు ఉన్నాయి. దానికి ఆశపడిపోయి దాన్ని అభివృద్ధి చేసిన అక్కడే కూర్చోవాలని సాతాను ఆలోచన, ఇంకా డెవలప్ చేసుకుని ఇంకా సంపాదించుకోవాలని. తర్వాత అది అర్థం అవడానికి ఇంతకాలం పట్టింది. సేవలో సంపూర్తిగా వచ్చి నేనేంటి ఉద్యోగం అనుకొని వచ్చి ఈ వ్యాపారం ఏంది, ఈ వ్యాపారం చేసేది ఉద్యోగం చేసుకుంటే చక్కగా ఇప్పుడు నేను ప్రమోషన్ ఇచ్చి వచ్చాను. స్కైలాబ్ అనే అతను నేను ప్రమోట్ చేసి వచ్చా, ఈ స్టేట్ కోఆర్డినేటర్ చేస్తున్నాడు, 1,00,000 జీతం తీసుకుంటున్నాడు. అక్కడ మంచి హోదా డబ్బు ఉంటుంది కదా, ఇక్కడికి వచ్చి కొట్టు పెట్టుకొని కూర్చొని రోజు 100-2 రూపాయల చాక్లెట్లు అమ్ముకుంటూ కూర్చోవాల్సిన పని ఏంది? చేస్తే దేవుని పని చేయాలా, లేకపోతే సంపాదించుకుంటూ చక్కగా దేవుని కొరకు సాక్షిగా ఉండాలా? 2 దారులు ఉన్నాయి అని శుభ్రంగా కొట్టు పిలిచిన వాడు నమ్మదగిన వాడని అది కూడా మూసేసాం. దేవుడు మాట్లాడి తీసేపించాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నా అంటే ప్రియులారా, దేవుని పనిలో మోషే ఏం చేశాడు, సాకులు చెప్తే దేవుడు విడిచిపెట్టలా. నువ్వు నత్తోడువా, సరేట్రా నువ్వు మెన్న వస్తున్నాడు కానీ మెన్నకు చెప్పు, మెన్న వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాడు అంటే నీకు నోటిగా ఆయన ఉంటాడు అని అన్నాడు కదా. నోటికి మాటలు ఇచ్చినవాడు ఎవడు? దేవుడే. నీ నోట మాటలు ఇచ్చినవాడు దేవుడే. ఒకే నోరు దేవుని మాటలు మాట్లాడుతున్నారు, లోకం మాటలు మాట్లాడుతున్నారు. ఎంత విచారకరం. జాగ్రత్త. మన లోకంలో ఒక సామెత ఉంది, నోరా ఈపికి, చెప్పండి మీ నోట్లోంచి రావాలా, నోరా ఈపికి ఏం లేదమ్మా, ఇప్పుడు దెబ్బలు తేబాకే అంటున్నారు. నోటితో మాట్లాడితే, నోరు కుదరకుండా మాట్లాడితే ఏమవుతాయి, అంటారు. జాగ్రత్త, నోరు జాగ్రత్తగా ఉండాలి, అదుపులో ఉండాలి మన మాటలు కదా. ముగిస్తుంది. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుతున్నా. మోషేకు తోడుగా ఉండి అన్నను నోటిగా ఉంచి మోషే ద్వారా దేవుడు కార్యాలు చేశాడు ఆయన. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 34వ వచనం త్వరగా. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం చాలండి. ఏమన్నాడు? కాగా యెహోవా మీరు చెప్పిన మాటలు ఏం చేశాడు? విని. దేవుడు ఏం చేస్తాడట? దేవుడు నీ మాటలు వింటాడా లేదా? చెప్పండి. చెప్తున్నాడు కదా ఇక్కడ. యెహోవా ఏమన్నాడు అక్కడ వచ్చి 34లో? యెహోవా మీరు చెప్పిన మాటలు విని. ఈ చెప్పే మాటలు ఆయన వింటాడు. వినే దేవుడు ఆయన, ఆదరించే దేవుడు ఆయన.
నీ కొరకు ఆయన సమస్తాన్ని చేయడానికి సిద్ధంగా నువ్వు మాట్లాడట్లా, నువ్వేం చేయట్లా, నువ్వు మాట్లాడతలేదు కాబట్టి ఆయన వినలేకపోతున్నాడు. ఆయనైతే వినటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఎప్పుడు ఎదురు చూస్తూనే ఉన్నాడు. నీ నోటికి వెళ్ళే చూస్తున్నాడు ఆయన, నువ్వేం మాట్లాడతావేమోనని. నువ్వు మాట్లాడితే వినాలని యెహోవా నీ నోటి వైపు ఆయన చెవి పెట్టి ఉన్నాడు. యేసయ్య ఎదురు చూస్తున్నాడు నీ మాటల కొరకు. నువ్వే మాట్లాడట్లా. మాట్లాడడం అంటే ప్రార్థన చేయడం. ప్రభుతో మాట్లాడడం ఎలాగా? ప్రార్థన ద్వారా ప్రభుతో మనం మాట్లాడవచ్చు. వాక్యం ద్వారా ఆయన మనతో మాట్లాడతాడు. ఆయన మాట్లాడుతున్నాడు ఏదో ఒక రూపంగా ఎవరో ఒకరి ద్వారా, వాక్యం ద్వారా. మీరు నిత్యం వింటున్నారు కదా, దేవుని మాటలు వింటున్నారు. కానీ నీవే ఆయనతో మాట్లాడతలా. ఆయన వినాలనుకుంటున్నాడు. ప్రార్థన చేసి ఎంతకాలం అయింది? ఎలాంటి ప్రార్థన చేస్తున్నావు? దేవుడు వినే ప్రార్థన చేస్తున్నామా? దేవుడు నీ మాట వింటాను అంటున్నాడు కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో వాక్చాతుర్యంతోనూ జ్ఞానముతో నేను మాట్లాడతల్లా. వాక్చాతుర్యంతోనూ జ్ఞానంతో నేను మాట్లాడకూడదు. ఎలా మాట్లాడాలంటే మన మాటలు ఉప్పు వేసిందై ఉండాలా. ఎలా ఉండాలా? మన మాట్లాడటం కఠినంగా ఉండాలా. కొంతమంది మాట్లాడితే వెంటనే కొట్టాలనిపించింది, అట్లా ఉంటాయి కొంతమంది మాటలు కదా. మన మాటలు మృదువుగా ఉండాలి కదా. మృదువైన మాటలు కోపాన్ని చల్లార్చేదిగా ఉండాలి. 2వ అధ్యాయం 5వ వచనంలో విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారం చేసుకొనక దేవుని శక్తిని మాత్రమే ఏం చేయాలా? దేవుని శక్తిని మాత్రమే ఆధారం చేసుకోవాలి. 13 చూద్దాం. 2వ అధ్యాయం 13వ వచనంలో మనుషుని జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో వాళ్ళు అట్లా ఉన్నారు, వీళ్ళు అట్లా ఉన్నారు, ఆమె ఆ చీర కట్టింది, నేను చీర కట్టాను, వాళ్ళకి ఆ బంగారం ఉంది, ఈ బంగారం ఉంది, ఈ కాదు బేరు చేసుకోవాల్సింది. ఆత్మ సంబంధమైన వాళ్ళు ఆత్మ కార్యాలతో మనం ఒకరినొకరు బేరు చేసుకుని వెళ్ళాలి. సోదరి ఎంత బాగా ప్రార్థన చేస్తుంది, ఈ సోదరి ఎట్లా పాటలు పాడుతుంది, ఈ సోదరి ఎలా దేవుని భక్తిలో ఉంటుంది. అయ్యో మందిరానికి ప్రతిసారి వీళ్ళే ఎక్కువగా వెళ్తున్నారు, నేను వెళ్ళలేకపోతున్నానని మనం ఏం చేయాలా? దాన్ని ఆత్మ సంబంధమైన కార్యాలలో నీవు ఒకరినొకరు ప్రోత్సహించుకునేదాగా ఉండాలి. ఒకరొకరు పురుగొలుపునే రాలేకపోతున్నారు, వెనకపడారా? సోదరి రాలేకపోతున్నాం రా, వెళ్దాం, మందిరానికి వెళ్దాంరా. ఈరోజు ఈ వాక్యం చెప్పాడండి, ఎప్పుడైనా కలిసి మాట్లాడుకున్నారా? ఫోన్ చేసి ఏందక్క సంగతులు, భోజనం చేసావా, ఏం కూర వండావు, పనులు అయినాయా? ఈరోజు వింటా ఉంటాయి ఏ మాటలు. ఇవాళ బైబిల్ స్టడీ ఏం చదివామక్క, ఈ 2 మాటలు మాకు చెప్పు, ఇవి నేను చదివానక్క, ఇది నాకు ఇది అర్థం కాలేదు, దీని సంగతి ఏంది అని అడిగిన వాళ్ళు ఒక్కళ్ళు లేరు. దేవుడు మీకు మంచి దైవజ్ఞానం కలిగిన సేవకుల్ని ఇచ్చారు. మీరు అడగటల్లా, మాట్లాడరు అసలు. ఎప్పుడు వచ్చినా ఏం తిన్నాం, ఏం కట్టుకున్నాం, ఏం చేస్తున్నావు. నో విశ్వాసి మాటలు అలా ఉండకూడదు. ఇవన్నీ శరీర కార్యాలు. ఆత్మకార్యాలు నీలో ఉండాలా. ఆత్మకార్యాలు చెప్పండి. ఇవన్నీ మార్చుకున్నాం. నేను అంటుంది ఏంటంటే, ప్రభు ఎందుకు మాట్లాడతాడంటే మార్చుకోమని, నేర్చుకోమని, దీవించాలని అనుకుంటున్నాను. నేర్చుకుని మార్చుకుంటే ఆయన దీవిస్తాడు కదా. వచ్చిన 14లో త్వరగా ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి కదా. లోక సంబంధమైన మనుషుడికి దేవుడు మాటలనట అంగీకరించడు. అమ్మో చెప్పొచ్చేవాళ్ళు పెద్ద భక్తురాలువి, మాకు తెలుసులే నీ సంగతి, మీ సేవకుడు సంగతి, మీ సంఘం సంగతి మాకు తెలుసులే అని ఏం చేస్తాడు? అంగీకరించడు. నువ్వెంత భక్తిగానే ఉండు, నువ్వెంత దేవుని విషయంలో జాగ్రత్తగానే ఉండు, వాళ్ళకి ఏం కనపడతాయి? చిన్న మచ్చ, ఎక్కడో పొరపాటున నోరు జారి మాట్లాడిన మాట, ఎక్కడో చిన్న విషయాల్లో తప్పిపోయిన మాట, ఎక్కడో మనలో ఉండే చిన్న లోపాలు ఉంటాయే, అది మాత్రం వాళ్ళు భూతత్వంలో పెట్టి పెద్దగా కనపడతా ఉంటుంది. కానీ నువ్వు కష్టపడి చేసిన దేవుని పని, దేవుని కొరకు రక్షించబడడం, నమ్ముకోవటం, మందిరానికి వెళ్తాం, ప్రార్థన చేయటం, పాటలు పాడటం, ప్రభువుల్లో ఉండటం, నీ జీవితంలో ఎంత పని చేసావో అదన్నీ పక్కన పడేస్తారు. దాని గురించి ఎవరు వచ్చి దగ్గర మాట్లాడరు.
నీ గురించి పక్కకి వెళ్ళి నీ ముందు వచ్చి మళ్ళీ పొగుడుతారు. నీ ముందు వచ్చి అబ్బా అక్క ఎంత ప్రార్థన నువ్వు అసలు నువ్వు ప్రార్థన చేస్తుంటే, నువ్వు పాట పాడుతుంటే అసలు నేను చూసి ఎన్నోసార్లు రావాలనుకుంటున్నా అని నీ ముందు మాట్లాడు. పక్కకి వెళ్ళి అబ్బో బయలుదేరిందిలే, ఎందుకు వెళ్తుందో మాకు తెలుసులే, రోగం వస్తే వెళ్తుందిలే, కష్టం వస్తే వెళ్తుందిలే, అప్పులు వస్తే వెళ్తుందిలే. మాటలు మనిషి ముందు ఒకలాగా, మనిషి పోయిన ఒకలాగా ఈ వద్దు. అందుకే లోక సంబంధించిన విషయాల మీద మనసు ఉంచనే. లోకంలో శరీరాశ, నేత్రాశ, జీవటంబాలి తండ్రి వాళ్ళ కలిగినవి కానే కాదు. కాబట్టి లోకంలో ఉన్నదాన్ని నువ్వు స్నేహించొద్దు. దేవుడు ఆత్మకార్యాలు నీ ద్వారా చేయాలనుకుంటున్నాడు. ఆత్మకార్యాల ద్వారా నువ్వు ప్రభు యొక్క గొప్పతనాన్ని ఎరగలుగుతావు. కాబట్టి అంటున్నాడు, ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయాలను అంగీకరించడు, అవి అతనికి వెర్రితనంగా ఉంటాయి. కాబట్టి అతను వెర్రితనంగా ఉండే వాళ్ళ యొక్క ఆలోచన మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు ఎరిగిన వాక్యం, నువ్వు నమ్మిన దేవుడు నమ్మదగిన వాడు. నువ్వు ఆయన అంటి పెట్టుకొని ఉండు, నువ్వు ఆయనతో ఉండు, ఆయన మందిరంలో ఉండు, ఆయనతో ప్రార్థనలో ఉండు, వాక్యం విను, విశ్వాసం పొందుకో, మాటికి రా, ఎక్కువగా విను. ఎంత వింటే అంత విశ్వాసం పొందుకుంటాం. విశ్వాసం ద్వారా దేవుడు కార్యాలు పొందుకుంటాం. విశ్వాసం సన్నగిలటం కారణం దేవుని వాక్యాన్ని ఎక్కువగా వెళ్ళలేకపోవటం, సహవాసంలో ఉండలేకపోవటం, తద్వారా విశ్వాసాన్ని కోల్పోతాం కదా. ఎంత బలంగా ఉండా ఒక కష్టం వచ్చి పడిపోంగలే వెంటనే బలహీనమైపోతారు. ప్రభు ఉన్నాడనే విశ్వాసం నీలో వాక్యం ఏం చేసి వాక్యం నీరు నువ్వు అనుదినం నింపుకోవాలి. దేవుని మాటలు నింపుకోవాలి. కీర్తనకారుడు ఈ మాటలు రాసి 34:13 కీర్తన గ్రంథం 34వ కీర్తన 13వ చరణాన్ని చూద్దాం. 34వ కీర్తన 13వ చరణాన్ని చూద్దాం. యెహోవా ఆకాశములో నుండి 34:13 చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను ఏం రాకూడదు మన నోటి నుంచి. చెడ్డ మాటలు పలకకుండా నాలుకను, కపటమైన మాటలు పలకకుండా పెదాలను కాచుకోవాల్సిన బాధ్యత నీది నాది. సామెతలు 2:24 సామెతలు 2:24 త్వరగా 2వ అధ్యాయం 24 వచ్చి పెద్ద చదవండి. 2:2 అది వెతకాలి. ఏం చేయాలా? లోతైన వాక్యాన్ని నేర్చుకోవాలంటే వెతకాలి. దేవుని వాక్యాన్ని వెతకాల. ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? మనకి సాతాను చెప్పిద్దంటే మొదట్లోనే ప్రతి పని విశ్వాసిని అపవాద్య అబ్బోటేది ఎక్కడంటే నిరుత్సాహమైన మాటలు. అబ్బో నీ వల్ల ఆడైద్దిలే, ఆ వాక్యం నీకేం అర్థమయ్యేదిలే, నువ్వు చదివితే ఏం అర్థమయ్యేదిలే, చదవకపోతే ఇప్పుడు ఏమైందిలే, కాసేపు సీరియల్ చూసుకుంటే పోయిద్దిలే, టైం గడిచిపోయిద్దిలే అని మనల్ని ప్రోత్సాహాన్ని చల్లార్చి కదా, మండే మంట మీద నీళ్లు పోసినట్టు నీలో ఆదివారం పొందుకొని హ్యాపీగా వెళ్తావు, ఇక నుంచి పని చేద్దామని ఇంటికి వెళ్ళంగలే సమస్య ఎదురాంగలే అది అంతేలే కానీ అని నీళ్ళు పోసేశారు. అందుకే ఆత్మను ఆర్పకండి. సామెతల్లోనే 8:13 ఏమన్నంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట చెడుతనం విసర్జించడం అంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఆటోమేటిక్గా చెడుతనం మనం వదిలేసినట్టే. విసర్జించడం అంటే వదిలేసినట్టు కదా, వదిలేసినట్టు. అది మనకు దాని జోలికి వెళ్లకుండా ఉండగలిగే శక్తి. అదే 12వ అధ్యాయం 18వ వచనంలో కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానులు నాలుక ఆరోగ్యదాయకము. లోకంలో ఏమన్నట? కత్తిపోటు మాటలు వంటి మాటలు. ఒకరు మాట్లాడితే గుండెల్లో గుచ్చుకున్నట్టు ఉంటుంది కదా. సాతాను చేసే పనులు ఇలాంటివి ఉంటాయి. నువ్వు పవిత్రంగా జీవిస్తూ పరిశుద్ధంగా దేవునితో అంటుకట్టబడి ఉంటావు ఉంటే
ప్రభువు నీవు నేను చేసిన పాత జీవితాన్ని ప్రభువు తీసేసి ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆయన దాన్ని ఏం చేస్తాడు? మరిచిపోతాడు. దేవుని దగ్గర మన ప్రతి విధమైన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు కనికరం పొందుకుంటాం. అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటి ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందుకుంటాడు. ఆయన విని ఏం చేస్తాడంటే ఆయనకు మర్చిపోతాడు. మర్చిపోతే ఇంకెప్పుడైనా మాట్లాడతారా? మర్చిపోయిన వాళ్ళు మాట్లాడతారా? మళ్ళీ గుర్తొస్తేనే కదా మాట్లాడేది. కానీ ఆయన మర్చిపోతాడని రాయబడింది, కానీ గుర్తు చేసుకుంటాడని రాయిలా. మన పాత జీవితాన్ని మర్చిపోతాడు అంటే ఇంకెప్పుడు దాన్ని ఎత్తి చూపించాడు. కానీ లోకం ఏం చేసిద్ది? దానినే ఎత్తి కత్తిపోటు వంటి మాటలు గుచ్చి నిన్ను ఏం చేస్తుందంటే, అబ్బో బయలుదేరేవాడు భక్తురాలు నీ గురించి నాకు తెలియదా, భక్తుడు బయలుదేరేవాడు నీ గురించి నాకు తెలియదా అని అంటారు. లోకం నిన్ను కత్తిపోటు వంటి మాటలతో గుచ్చి వాళ్ళు అంతిమంగా వాళ్ళకు వచ్చే లాభం ఏంటంటే నిన్ను మందిరానికి దూరం చేయటమే, నిన్ను దేవుడికి దూరం చేయటమే. నువ్వు కూడా వాళ్ళలో కలిసిపోయి ఒక వ్యక్తిలాగా ఉండాలన్నది వాళ్ళ ఆలోచన. నువ్వు ప్రత్యేకంగా ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు, నువ్వు ఆశీర్వదించబడడం వాళ్ళకి ఇష్టం లేదు, దేవుని బిడ్డగా ఉండడం వాళ్ళకి ఇష్టం లేదు. దాని కొరకు కత్తిపోటు వంటి మాటలు మాట్లాడడానికి కూడా వెనుకారు. అవునా కాదా? ప్రతి వ్యక్తి జీవితంలో ఇలాంటి కత్తిపోటు మాటలు ఒకటైనా పడి ఉంటాం లేదా? ఖచ్చితంగా పడి ఉంటాం, పడకుండా ఉంటాం. ఎందుకంటే మనం అలాంటి మాటల మధ్య నిత్యం తిరుగుతూ ఉంటాం. లోకంలో మన చుట్టే ఉంటారు, మనతోనే ఉంటారు, మనల్ని బాగా ప్రేమించిన వాళ్ళలాగా ఉంటారు, మన వాళ్ళలాగా ఉంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు? కత్తిపోటు వంటి అవకాశం ఇచ్చిన కత్తిపోటు వంటి మాటలుతో గుచ్చుతారు. ఇదే సామెతలు 16:24 16:24 ఇంపైన మాటలు తేనెపట్టు వంటివి, అవి ప్రాణముకు మధురమైనవి, ఎముకలకు ఇదే నమ్ము. ఎముకలకు ముందు ఏడుంది? ఏమ్మా, ఎముకలకి అంట ముందు ఉంది. ఏం ముందు? కీళ్ళ నొప్పులు ఉన్నాయా? ఎముకల నొప్పులు ఉన్నాయా? చెప్పండి. ఇదిగో ముందు ఉంది ఇక్కడ. ఏం ముందు అది? ఏం చెప్పండి? ఇంపైన మాటలు తేనెపట్టు వంటివి, అవి ప్రాణములకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరం. నీ మాటలు నీ ఎముకలకు ఆరోగ్యకరాన్ని ఇస్తాయట. అంటే మనం ఆరోగ్యంగా ఉండకపోవడానికి కారణం మనం మాటలేనేమో. జాగ్రత్త, సరి చేసుకుందాం. ఇంపైన మాటలు తేనె వంటివట, తీయగా ఉంటాయి. కానీ లోకంలో ఇంపైన మాటలు ఏంటి అంటే, లోకపు మాటలు అవి తేనెలాగా తీగి ఉంటాయి. ఆ మాటల జోలికి వెళ్ళొద్దు కదా. పౌలు ఏమంటున్నాడంటే, తీయని మాటలు నేను మాట్లాడతల్లా. కాబట్టే పౌలు ఎక్కడికి వెళ్ళినా కష్టాలు, శ్రమలు, ఇబ్బందులునే ఉంటాయి, కనపడతాయి కదా. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 19వ వచనాన్ని నేను ముగిస్తున్నాను. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం వచనం 19 చదువుకుందాం. 6:19 6వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకుందాం. భూలోకమా వినుము, ఈ జనులను నా మాటలు వినుకున్నారు. చాలమ్మ. ఏందట? ఈ జనులట, భూలోకంలో ఉన్న వాళ్ళందరితో, భూలోకమా వినుము అంటున్నాడు దేవుడు. ఈ జనులు నా మాట, జనులు ఆయన మాట వినుకున్నారు. సోదరుడా, ఈ మధ్యాహ్నం ఉదయకాల సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు. వింటున్నావా దేవుని మాటలు? విని వాటి చొప్పున చెయ్యాలి కదా. పేతురు రాసిన మొదటి పత్రిక 3:10 చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం వచనం 10. త్వరగా అమ్మా. ఒకప్పుడు 3:10 అమ్మా. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం, జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరు వారు చెడ్డదాన్ని పలుకకుండా, తన నాలుకను కపటము మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడి కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానమును వెతికి దాని వెంటాడవలెను. ప్రభు కన్నులు నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపున తిరిగి ఉన్నవి గాని ప్రభు ముఖము కీడు చేయకి విరోధికి దూరంగా. చెడ్డ మాటలు పలకవద్దు అంటున్నాడు కదా. కాచుకో నీ మాటలు జాగ్రత్త. సోదరుడా, నీ మాట్లాడే మాటలు ఏం చేస్తాయి? నీ ఎముకలకు కుళ్ళు వస్తాయి. జాగ్రత్త.
మాటలు ప్రమాదకరం, చాలా ప్రమాదకరం. యోహాను రాస్తూ 3వ పత్రికలో 1:10 ఈ మాట అంటున్నాడు. యోహాను అసలు 3వ పత్రికలో 1వ అధ్యాయమే ఉంది, 10వ వచనం. వాడు మమ్మను గూర్చి చెడ్డ మాటలు వదరుచు అది చాలనట్లుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని ఏం చేస్తున్నాడట? వాడు చేర్చుకోడు, మనల్ని కూడా వాడు వినడు, మనల్ని కూడా వినేయడు. ఎవరు? అపవాది. వాడు వినడు వాక్యం, నువ్వు కూడా వినటానికి ఇల్లేదట కదా. వాడు మమ్మును గూర్చి చెడ్డ మాటలు వదరుచు అది చాలనట్లుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరచు సంఘం నుండి వారిని వెలివేయుచున్నాడు. జాగ్రత్త సోదరుడా సోదరి, వాక్యం మీద దాడులు జరిగే రోజుల్లో మనం ఉన్నాం. వాళ్ళు నచ్చనోళ్ళు వాళ్ళు వినకుండా ఉంటే పర్వాలా, కానీ నచ్చే వాళ్ళని కూడా వినేయకుండా చేస్తాడని యోహాను తన పత్రికలో చెప్తున్నాడు. వాళ్ళు హృదయంలో చేర్చుకోరు, వాళ్ళు వినరు, మిమ్మల్ని కూడా వినేయరు. అది కొత్త ఏం కాదు, ఆదిమ సంఘంలో జరిగిన పరిస్థితులు యోహాను రాస్తూ ఉన్నాడు. కనుక నువ్వేం చేయాలా? అవకాశం ఉన్నంత వరకు దానిని ఉపయోగించుకోవాలా. అవకాశం ఉన్నప్పుడు దానిలో నీవు నిలబడాలి. మత్తయి రాస్తూ 7వ అధ్యాయం 4లో, మత్తయి సువార్త 7:24 ముగింపు పాటలు చెప్తున్నాను నేను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. నేను తీసేదాకా తీయలేకపోతున్నారు. 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని వాన కురిసెను, వరద వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ దాని పునాది బండ మీద వేయబడిను గనుక అది పడలేదు కదా. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతి వాడును ఇసుక నా మాటలు వినకుండుండేవాడు ఇసుక మీద కట్టుకున్న బుద్ధిహీనుడు. దేవుని మాటలు కదా. బండ అనే క్రీస్తు అనే బండ మీద నీవు కట్టబడాలి. ఆయన మాటలు విని బండ మీద కట్టబడితే వానలు వచ్చినా వరదలు వచ్చినా, వానలు వరదలు అంటే అర్థం ఏంటంటే కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, బాధ వచ్చినా, సమస్య వచ్చినా ఏమైపోతుంది? ఆ ఇల్లు ఏంది? ఇల్లు అంటే ఏంది అమ్మా? దేవుని ఇల్లు, దేవుని ఆలయం, నీవే నేనే. వానలు వరదలు, సమస్యలు, ఇబ్బందులు, శ్రమలు వస్తాయి. అది కూలకుండా ఉండాలంటే క్రీస్తు అనే బండ మీద నువ్వు కట్టబడితే నిన్నేమీ చేయలేవు. వానలు వచ్చిన వరదలు వచ్చినా కానీ ఆ ఇల్లు క్రీస్తు అనే బండ మీద కట్టబడింది కాబట్టి స్థిరంగా ఉంది. ఇసుక మీద కడితే కూలిపోయింది. జాగ్రత్త. ఏ పునాదిలో నీవు ఉన్నావు, ఏ సంఘంలో ఉన్నావు, ఏ మాటలు నీవు ఉన్నావు, ఏ ప్రభువును ఆరాధిస్తున్నావు, ఎలా ఆరాధిస్తున్నావు? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు. ఆత్మతో సత్యముతో ఆరాధిస్తున్నావా? శరీర కార్యాలతో ఎగురుతూ గంతులు వేస్తూ ఏమండి డీజే బాక్సులు పెట్టుకొని ఇష్టానుసారమైన పిచ్చి పిచ్చి పాటలు పాడుతూ స్టేజీలు వేసి లైటింగ్ లేచి పొగలు పెట్టి చిన్నపిల్లల చేత అర్థం పడతలేని డ్యాన్స్లు వేసే చోట ఉన్నావా? ఆలోచించే. ఇవన్నీ శరీర కార్యాలు లోకంలో ఇవే కనపడుతున్నాయి. మనుషులకి కళ్ళకు రమ్యంగా కనపడాలి, డీజే సౌండ్లు కనపడాలి, లైటింగ్లు కనపడాలి, డాన్సులు కనపడాలి కదా. సంఘాల్లో ఇవి ఉన్నాయా లేవా ఈ రోజున? అవునా కాదా? సంఘాల్లో ఇవి ఉన్నాయా లేవా? ఉన్నాయి. అలా కాదు దేవుడు కోరుకుంటుంది. సంఘం అనేది క్రీస్తు శిరస్సు అయి ఉన్నాడు సంఘానికి. ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘంలో నీవు ఉండాలి. ఆయన అల్లరికి కర్తగాడు. ఆత్మతో సత్యంతో నీవు దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధన చేసేటప్పుడు ఏమన్నా గలిబిలు అనకూడదు కదా. ఏం చేస్తాం? ఒక అధికారి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆఫీసులో ఎలా ఉంటుంది? పిచ్చి పిచ్చి బట్టలు వేసుకొని వెళ్ళం కదా. ఎట్లా పడితే అట్టకి వెళ్ళి మాట్లాడడం చాలా ప్రశాంతంగా ఉంటుంది కదా. ఒక ఆఫీసర్ రూమ్లోకి వెళ్తే అక్కడ ఎంత అవన్నీ చక్కగా సర్ది ఉంటాయి, నీట్గా ఉంటాయి, ఎటువంటి సౌండ్లు రావు. చక్కగా వెళ్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఆయన వెళ్ళంగలే నీకేం కావాలని అడుగుతాడు, ఆయనకేం కావాలో చెబుతావు, మాటలే ఉంటాయి. మీ మాటల ద్వారా పనే జరిగిద్ది, చక్కగా వచ్చేస్తాం. అక్కడ గౌరవంగా ఉంటుంది.
ఒక లోక సంబంధమైన కలెక్టర్ ఆఫీసర్ దగ్గర ఇలా ఉన్నప్పుడు పరలోక సంబంధమైన దేవుని మందిరములో ఎలా ఉండాలి? ఎలా ఉండాలండి? ఆరాధనలు దారి తప్పుతున్నాయి, ఆరాధక్రమం దారి తప్పుతుంది. లోకం వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు. నువ్వెలా ఆరాధించాలి? అవంటుంది సమరయ స్త్రీ, మాకు తెలుసు, అదిగో కొండ మీద మేము ఆరాధన చేస్తున్నాం అని అన్నాడు. ఒక కాలం వచ్చిద్ది అని అంటే ఆయన అన్నాడు, అది కాదమ్మా ఆరాధన, దేవుడు ఆత్మ కనుక ఆయన ఏం చేయాలా? ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. కానీ పిచ్చి పిచ్చి అరుపులు, కేకలు, గంతులు, డ్యాన్సులు, లైటింగ్లు కదా, డీజేలు, ఎలా పడితే అలా, ఎన్ని చేతులు సంబంధించిన కళ్ళ ఈ కాదు, ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తాం. ఇది సంఘంలో జరగాల్సిన ఆత్మకార్యాలు ఇవి. జాగ్రత్త సోదరుడా, నీ మాటలు జాగ్రత్తగా ఉండాలంట కదా. ఏ బండ మీద ఉన్నావు? క్రీస్తునే బండ కదా. ఆయన మాట, ఈయన మాటలు, ఆ మాటలు ఆయన నీవు వింటే నువ్వు స్థిరమైన పునాది మీద నీవు ఉంటావు అన్నాడు. అదే 24వ అధ్యాయం 35వ వచనంలో, 24వ అధ్యాయం మత్తయి సువార్త 35వ వచనాన్ని చదువుకొని ముగించుకోబోతా ఉన్నాం. 24:35. 24:35. ఆకాశం భూమియు గతించును గాని నా మాటలు ఏమాత్రము, ఆకాశం భూమి గతించింది కానీ నా మాటలు ఏమాత్రం గతించవని దేవుడు ఏం చేస్తున్నాడు? నీకు ధైర్యాన్ని ఇస్తున్నాడు. ఆయన మాటలకు ఉన్న శక్తిని తెలియపరుస్తున్నాడు. ఆయన మాటల్లో ఉన్న ఖచ్చితనాన్ని తెలియపరుస్తున్నాడు. ఆయన మాటల్లో ఉన్న ఆ గొప్పతనాన్ని తెలియపరుస్తున్నాడు. ఆకాశం భూమి గతిస్తాయేమో కానీ నా మాటలు మాత్రం గతించవు. మరి ఆ మాటలు కావాలా? లేకపోతే ఉదయం చెప్పి సాయంత్రం మర్చిపోయే మాటలు కావాలా? కదా, ఉదయం చెప్తారు, సాయంత్రానికే మర్చిపోతుంది లోకం. అది కాదు, ఆ మాటలే ప్రజలు కోరుకుంటున్నారు. అలాంటి మాటలే కోరుకుంటున్నారు. కాదు కదమ్మా, నువ్వు వినే మాటలు దేవుని మాటలు అయి ఉండాలా. అందుకే పౌలు అంటున్నాడు, వచనం 5 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం చదువుకొని ప్రార్థన చేసుకుందాం. విశ్వాసం మనుషుల జ్ఞానము ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారం చేసుకొని ఉండవలను. నేను మాట్లాడిన సువార్త ప్రకటించినను జ్ఞానయుక్తమైన తీయన మాటలు వినియోగింపక పరిశుద్ధాత్మ దేవుని శక్తి కనపరచు దృష్టాంతములనే వినియోగిస్తున్నాను. పరిశుద్ధాత్మ మాట్లాడాలి. తీయని మాటలు, తేనె వంటి మాటలు, కత్తిపోటు మాటలు, చెడ్డ మాటలు నీ నోట ఉండకూడదు. దేవుని మాటలు. అందుకే మనం ఏం చేయాలా? మొదట విశ్వాసి అయిన నీవు తోటి విశ్వాసి కనిపించినప్పుడు ఏం చేయాలా? చెప్పండి, ప్రైజ్ ద లార్డ్ అనాలా? తెలుసా ప్రైజ్ లార్డ్ అంటే? ప్రైజ్ లార్డ్ అంటే అర్థం ఏంది? దేవుడికి స్తోత్రం అని నువ్వు అంటావు. నేనేం చేయాలా? నేను కూడా ప్రైజ్ ద లార్డ్ అంటే నేను కూడా స్తోత్రం అంటున్నా. అంటే నువ్వు స్తోత్రం చెయ్యి, నేను స్తోత్రం చెయ్యని నేను చెప్తున్నాను, నువ్వు చెబుతున్నావు. ఇద్దరు చెప్పుకుంటే ఎవరు చేయాలా? ప్రైజ్ లార్డ్ అంటే అదమ్మా అర్థం తెలియకుండా ఒకటే గేకలో. ప్రైజ్ లార్డ్ అంటే ప్రైజ్ లార్డ్ కాదు ఆన్సరు. అన్నం తిన్నావా అంటే తిన్నావా అని కాదు ఆన్సరు. ఏమ్మా, ఎవరు అన్నం తిన్నావా అంటే ఏం చేయాలా? తిన్నానక్క అని చెప్పాలి, కానీ నువ్వు కూడా తిన్నావా అనకూడదు. నేను ముగిస్తున్నాను, సమయం అయిపోయింది. తిన్నావా కాదు ఆన్సరు. ప్రైజ్ లార్డ్ అంటే నువ్వు చెప్పు అని, నువ్వు కూడా ప్రైజ్ లార్డ్ నువ్వు కూడా చెప్పు అని, నువ్వే చెప్పు అని, ఇది కాదు ఆన్సరు. అర్థమైందా? అది ప్రత్యేక సందర్భంలో ప్రైజ్ లార్డ్ అంటే అది ప్రకటన సంబంధించిన ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలు. ఏంటంటే ప్రైజ్ లార్డ్ అంటే దేవుడు నామాను స్తోత్రం అని చెప్పినప్పుడు ఏం చేయాలా? ఎదుటి వాళ్ళు కూడా స్తోత్రం అని చెప్పుకునే స్థితిలో ఉండాలి. అది వేరు. చెప్పడం తప్పంటలా, పెద్ద వాళ్ళు చెప్తున్నారు, అది తప్పని నేను అంటలా. అది చెప్పినప్పుడు వచ్చే ఆన్సర్ మళ్ళీ ప్రైజ్ లార్డ్ కాదు. ఇది గుర్తుంచుకోవాలి, దేవుడు నామానికి స్తోత్రం అని. అది ఇది కాదు. అందుకే ఎందుకు మనకి ఏం చేయాలా? వందనాలు చెప్పుకో. పౌలు పత్రిక అన్నింటిలో ఎక్కడైనా ప్రైజ్ లార్డ్ అని రాశాడా? వందనాలు రాశాడు ఎక్కువ. అసలు ప్రైజ్ లార్డ్ అని అక్కడ రాయాలి, అన్నీ వందనాలే రాశాడు. బైబిల్ ఎక్కడ ప్రైజ్ లార్డ్ అని లేదు. బైబిల్ అన్ని చోట్ల వందనాలే ఉండిద్ది. వందనాలు చెప్పుకుంటున్నారు కదా. సంఘాలకు వందనాలు చెప్పాడు, సహోదరులకు వందనాలు చెప్పాడు, సహోదరులకు వందనాలు చెప్పారు. ఒకరినొకరు మన మాటలు ఎట్లా ఉండాలా? ఒకరికొకరు కనిపించినప్పుడు వందనాలక్క అని పలకరించుకోవాలి. చాలామంది మాకే వందనాలు చెప్పరు, మేమే వందనాలు చెబుతాం.
అలవాటైపోయింది కదా. శాకుడితోనే వందనాలు చెప్పట్లా, ఇక మీరు తోటి మీ సహోదరులకి ఏం చెప్తారు? నేర్చుకుందాం, మార్చుకుందాం. కాబట్టి మన మాటలు తేనె పూసిన మాటలుగా ఉండకూడదు. దేవుడు తన మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ప్రార్థన